హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్. మనం అనుకున్న అనుకున్న విధంగా కొంచెం వెళ్తుంది మార్గం, అదే ఒక దారిలో పడుతుంది సిలబస్ అంతా. చాప్టర్ 3 ఆల్మోస్ట్ అయిపోయిందండి. వీలున్నంత వరకు కరెంట్ అఫైర్స్ కూడా దానికి కవర్ చేసి పెట్టాను. అవుతున్నాయి కూడా, ఆ ప్రోగ్రామ్ కూడా అవుతుంది. చాప్టర్ 5 నా పార్ట్ అంతా కంప్లీట్ చేశాను, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అండ్ చాప్టర్ 5లో ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఒకటి ఉంది. దాంట్లో హెల్త్ ఇష్యూస్ అని ఉన్నాయి. ఎందుకంటే ఏపీఎస్సి వాడు సిలబస్ ఒకటి ఇచ్చి బయటది కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి బయాలజీ ఫ్యాకల్టీతోనే చెప్పిద్దాం అనుకుంటున్నాము. అది అయ్యాక హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉంది. అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా పోస్ట్ కరోనా ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఆ స్కీమ్స్ ఏమున్నాయి, అవి నేనే మాట్లాడతాను. అండ్ చాప్టర్ 2 స్టార్ట్ చేసాము, ఎనర్జీ మేనేజ్మెంట్. అది ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఒక్క పాలసీస్ అనేది మాత్రం ఉండిపోయింది. ఈరోజే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఓన్లీ పాలసీస్, అది కూడా మధ్యలో భాగంగా అక్కడక్కడ శక్తికి సంబంధించిన సౌరశక్తి విధానాలు ఇవన్నీ మాట్లాడాము. మళ్ళీ కన్సాలిడేటెడ్గా ఒకే ఒక టాపిక్ దాంట్లో బ్యాలెన్స్ ఉండిపోయింది, పాలసీస్. సో రేపటి నుంచి 4th చాప్టర్ స్టార్ట్ చేస్తానండి. ఇవి అయిపోయాక మళ్ళీ మనం చాప్టర్ 1 ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆ చాప్టర్ 1 నేను కంప్లీట్ చేస్తాను. యాజ్ ఐ ప్రామిస్డ్ ఎర్లియర్, May 30 కల్లా మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తానండి. ఆ తర్వాత టైం కూడా మిమ్మల్ని ఏం వదలను. మంత్లీ బేస్డ్ కరెంట్ అఫైర్స్ కానీ, 1-2 మ్యాగజైన్స్ నుంచి ఎన్విరాన్మెంట్ ఎస్ఎన్టీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అవి తీసుకుంటూ వాటితో అవి చెప్తూ ఒకవైపు డైలీ ఒక ఎంసీక్యూస్ ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ సంబంధించి ఒక 5 to 10 క్వశ్చన్స్ చేద్దామనేది నా ఉద్దేశం. ఎనర్జీ మేనేజ్మెంట్ చాప్టర్ ఫినిష్ అయ్యింది. 1-2 ఏంటి ఎడిటింగ్ అవి పెండింగ్లో ఉన్నాయి వీడియోస్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, చేసేస్తారు. ఫినిష్ అయినప్పుడు సార్ ఏమన్నాడంటే, ఇలాగా ఎనర్జీకి సంబంధించిన కొన్ని స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ నేను తీశాను సార్, అవి మీరు చెప్తారా అనుకుని అన్నాడు. సరే, మీరు నాకు ఆ టెక్నికల్గా అంశాలు తెలియదు, పవర్ పాయింట్ అవన్నీ తెలియదు, అవి మీరు చూసుకోండి, చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదని అన్నాను. అయితే మన ఎనర్జీ మేనేజ్మెంట్లో నేను పాఠంలో భాగంగానే అది 1 minute 5 minutes 10 minutes అనేది అసంబద్ధం కూడా. భాగంగా ఏమేం చెప్పానంటే స్కీమ్స్ మీకు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ కోసం మాట్లాడాం. అదేవిధంగా పిఎం జన్మన్ కోసం మాట్లాడాం. ఆదివాసీ విలేజెస్కు ఇది యాక్చువల్గా ఒక 11 ministries కొలాబరేషన్ ప్రాజెక్ట్. దాంట్లో ఆదివాసీ ప్రాంతాలకు ఎలా విద్యుత్తును అందించాలనే పథకం అక్కడ మాట్లాడాం. వ్యవసాయ రంగానికి సంబంధించి సౌరశక్తి విషయంలో మనకేంటి కుసుమ్ అనే పథకం కోసం మాట్లాడాం, పిఎం కుసుమ్. అదేవిధంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్నే కాదు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ సోలరైజేషన్ స్కీమ్ కోసం మాట్లాడాం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి సంబంధించి. అదేవిధంగా ఈ కెనాల్స్, లేక్స్ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎట్లా ఉందో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 60 gigawatts లక్ష్యం, దీంట్లోనే 60 gigawatts. ఇది 60 gigawatts ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకున్నారంటే ఆన్ గ్రిడ్, ఇది 40 gigawatts ఆఫ్ గ్రిడ్ ఈ పథకం యొక్క లక్ష్యము. ఇదంతా మనం మాట్లాడడం, మళ్ళీ ఇదంతా చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. దాంట్లో భాగంగా మనకు సోలార్ పార్క్స్ అండ్ యుఎంపిఎస్ పథకం, దాని సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏముంది, దాని టార్గెట్ ఏంటి అనేది మాట్లాడడం. ఆ తర్వాత రూఫ్ టాప్ సోలార్ అని పెట్టారు. ఆ రూఫ్ టాప్ సోలారే మార్చబడింది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని మాట్లాడడం. టెక్నికల్ అసిస్టెన్స్ కోసం ట్రైనింగ్ ఇస్తున్న పథకం ఉంది, సూర్యమిత్ర అనే పథకం కోసం కొంత మాట్లాడడం. అంటే ఇవి హెవీగా మాట్లాడాల్సిన టాపిక్స్ కాదు, కొంతమేర ఎంతవరకు అవసరం ఉందో వాటి కోసం మాట్లాడాలి. ఓకే, ఆ తర్వాత ఇంకా కొన్ని అంశాలు, సృష్టి, ఓకే, తర్వాత గోవింద్, విండ్కి సంబంధించిన పథకం, పవన శక్తికి సంబంధించి. ఓకే, గోబర్ధన్ బయోగ్యాస్ యూనిట్స్కి సంబంధించిన పథకం. ఓకే,
దీంట్లోనే మనకు సతత్ బయో ఎనర్జీతో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన పథకం. దీంతోనే మనకు స్కిల్ డెవలప్మెంట్ కోసం సమర్థ్. ఏంటా పథకం పేరు? సమర్థ్. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా మనకు సైట్, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ అనే పథకం. ఇట్లా ఒక 15 వరకు పథకాలు సిలబస్లో అవి ఎంత మేర డిమాండ్ చేశాయో అంతవరకు మాత్రం మాట్లాడాను. మ్యాక్సిమం ఎనర్జీ మేనేజ్మెంట్లో పథకాల కోసం ఏమైనా ప్రస్తావనలు వస్తే వీటికి దాటి వెళ్ళరు. మీరు ఒకవేళ అవి వింటే కనుక ఓకే, కుసుమ్, కిసాన్ ఊర్జా, జన్మాన్, జనజాతి ఆదివాసీ అంటే ఒక 2 కీవర్డ్స్ ఉంటాయి, అట్లా గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఏంటి? ట్రాన్స్పోర్టేషన్, T8, T ట్రాన్స్పోర్టేషన్, గో, బి గ్యాల్వనైజింగ్, బి బయోగాస్. ఇట్లా ఆ లెటర్స్ మీరు విన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఈజీగా గుర్తుంటారు. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కుసుమ్ అడిగాడు, అంతే. కుసుమ్ దేనికి సంబంధించిన పథకం అన్నాడు. ఆ టైంకి మనం గుర్తురాదు. అదే మనం లెసన్ చెప్పినప్పుడు మీరు ఒకసారి రాసుకున్నప్పుడు కే కిసాన్ ఊర్జా అట్లా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించడానికి కొంత ప్రయత్నించండి. సరే, సార్ తయారు చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి పబ్లికేషన్స్, ఈవెన్ నేషనల్ ఆథర్స్ కానీ, స్టేట్ ఆథర్స్ కానీ, ఓకే, లేదా తెలుగు అకాడమీ కానీ, పబ్లికేషన్స్ ఏంటంటే ఇవి వాడు అడిగే స్కీమ్స్ ఇవి. నాకు తెలిసి నేను అనుకున్నట్టే అంటున్నా తప్పించి ఇవే అడుగుతాడని ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. ఇవి అడుగుతాడు వాడు అడగాలనుకుంటే. వీటికి అడిషనల్గా ఏంటంటే ఇక్కడ వీటిలో కొన్నిటి కోసం చర్చ ఉంది, అక్కడ కాదనట్లేదు. వాటితో పాటుగా కొన్ని ఈ పవర్ టారిఫ్ స్కీమ్స్ అలాంటివి ఉన్నాయి, లేదా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఉజాలా, ఉజ్వల, ఉదయ్. అంటే ఒకవైపు విద్యుత్ సంస్థల సంస్కరణ సంబంధించిన స్కీమ్స్, ప్రజలకు విద్యుత్తును అందుబాటు చేరవేయడంలో ఉండే స్కీమ్స్. ఈ 2 రకాల స్కీమ్స్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అవి మనకు టెక్నికల్గా దీంట్లో రాలేదు, దేంట్లో సిలబస్లో. దాన్ని ఒక 20-25 స్కీమ్స్గా సార్ మనకి పవర్ పాయింట్ ఇచ్చాడు. ఆ 25 స్కీమ్స్లో మళ్ళీ ఇవి కొన్ని రిపీట్ అవుతున్నాయి. అర్థమైందా? ఆ రిపీట్ అయినవి, రిపీట్ కానివన్నీ ఒక 15 to 20 మినిట్స్లో కొంత మీకు ఏమైనా కల్పిద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నామండి. దీంట్లో ఒకటి ఏంటి? ఉజ్వల. ఇక్కడ చాలామంది ఉజ్వల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవి పాత స్కీమ్స్. అదే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఒక 15 నుంచి 17 మధ్యలో ఒక 5-6 స్కీమ్స్ తీసుకొచ్చింది. ఉజ్వల, ఉజాల, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, ఓకే, ఇలా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. అవి ఎక్స్పైర్డ్, అంటే స్కీమ్స్ రన్నింగ్లో ఉన్నప్పటికీ కరెంట్ అఫైర్స్ పరంగా, ఎనర్జీ మేనేజ్మెంట్ పరంగా ఎక్స్పైర్డ్ స్కీమ్స్. కానీ పొరపాటున ఏపీపీఎస్సీ వాడు ఆ మూలను కూడా వదలకపోవచ్చు. సరే సార్, రోహిత్ సార్ మంచి పనే చేశాడులేండి అని చెప్పి వీటికి సంబంధించి కొంత చూద్దామండి. ఉజాల ఎల్ఈడి బల్బ్స్, గ్రామజ్యోతి యోజన అన్ని విలేజెస్ని ఎలక్ట్రిఫికేషన్, సౌభాగ్య అన్ని గృహాలకు ఎలక్ట్రిఫికేషన్, ఉజ్వల గ్యాస్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. 2 రకాలుగా ఉన్నాయి దీంట్లో. మైగ్రేటెడ్ వర్కర్స్ కోసం 2.0 డైరెక్ట్ స్కీమ్ ఉజాల అనేది ఏంటి? ఓవరాల్గా మనకు ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ వీళ్ళందరికీ బెనిఫిషియరీ స్కీమ్ అన్నమాట. ఇది చూడండి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఉన్నత జ్యోతి ఉజ్వల యోజన. చూడండి దేనికి సంబంధించిందమ్మా ఇది మనకు? ఏది? బీపీఎల్ ఉమెన్ అబౌవ్ 18 yearsకి. ఓకే, ఏం చేస్తున్నారు? ఎయిమ్ టు ప్రొవైడ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ టు రూరల్ అండ్ డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్లో ఏమిస్తారంటే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్. ఆబ్జెక్టివ్ ఏంటి? సరే, ఎల్పిజి ఇవ్వడంతో పాటు మనకు ఫ్యూయల్, క్లీన్ కుకింగ్ ఫ్యూయల్, అంటే మనం ఫైర్వుడ్ని కానీ ఈ కిరోసిన్ వీటిని వినియోగాన్ని తగ్గించాలి. ఇంచుమించు విలేజెస్లో కూడా లేదండి, ఎంతో కొంత హెల్త్కి సపోర్ట్గా ఉంటుంది. అటువంటి క్లీన్ ఫ్యూయల్, బెటర్ ఫ్యూయల్ అని, బెటర్ లైఫ్ అని అక్కడ నినాదం కూడా ఇవ్వటం జరిగింది. ఏది? ప్రధానమంత్రి ఉజ్వల పథకం. ఉజ్వలలో 2nd వర్షన్ కూడా వచ్చింది. నేను మళ్ళీ చూపెడతాను మీకు. ఇదే కాదు, స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు మనకు కన్సర్న్డ్ మినిస్ట్రీలో కూడా చూద్దాం. ఓకే,
The scheme provides a financial support of 1,600 for each LPG connection to the BPL households. The beneficiary also receive a subsidy on the first 6 refills of 14.2 kg cylinders of 8 refills of 5 kg cylinders. ఓకే, స్కీమ్లో వీళ్ళు చెప్పిన హైలైట్స్ సార్ మనకి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏమని ఉందండి, ఇక్కడ ఎల్పిజి కనెక్షన్లో సబ్సిడీ ఇస్తున్నారు 1,600 రూపీస్ అంట. కనెక్షన్కి అయ్యే ఖర్చులో 1,600 రూపీస్ సబ్సిడీ ఇస్తున్నారు. మొదటి 14.2 kgల మొదటి ఎన్ని సిలిండర్లు 6 సిలిండర్స్లో సబ్సిడీ ఉంటుంది. తర్వాత 5 kgల 8 సిలిండర్స్లో కూడా సబ్సిడీ ఉంటుందని చెప్పారు. అది సరే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ చూద్దాం. ఉజాలా 2.0 చూడండి, ఇది మైగ్రెంట్ వర్కర్స్. గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 1.5 crores సంబంధించిన మైగ్రెంట్ వర్కర్స్కి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి ఇది పెట్టాడండి. ఇది ఉజాలా 2.0. ఓకే, దీనికి సంబంధించి మనం చూడాల్సింది ఏంటి, రైట్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0. 2.0కి సంబంధించి చూడండి, ఇన్ మే 2016 మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ introduced Pradhan Mantri Ujjwala Yojana as flagship scheme with an objective to make clean cooking fuel such as LPG available to the rural and deprived households which were otherwise using traditional cooking fuels such as firewood, coal, cow dung cakes, etc. అంటే శుద్ధ ఇంధనాన్ని ఇవ్వడానికి ఈ ఆవు పేడ, పిడకలు ఇలాంటివి వినియోగించకుండా, కర్రగుజ్జు ఇలాంటివి వినియోగించకుండా వాళ్ళకి ఈ కనెక్షన్స్ ఇవ్వడం ద్వారా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ పథకాన్ని మే 2016లో ప్రవేశపెట్టారని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇది ఇప్పుడు ఫస్ట్ స్కీమ్, ఇది ఉజ్వల ఫస్ట్ స్కీమ్. ఇప్పుడు ద స్కీమ్ వాస్ లాంచ్డ్ ఆన్ 1st May 2016 ఇన్ బలియా అంట. ఏ ప్రదేశంలో లాంచ్ చేశారు, బలియా, ఉత్తరప్రదేశ్ బై ప్రైమ్ మినిస్టర్. అది అయిపోయింది. దీనికి ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఏం పెట్టారు నినాదము, క్లీన్ ఫ్యూయల్ బెటర్ లైఫ్ అనేది దీని యొక్క నినాదం. దేనికి, ఉజ్వల 1 స్కీమ్ సంబంధించి. ఓకే, అయితే 2.0 రచన ఎలా జరిగిందో ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, the target under the scheme was to release 8 crore LPG connections to the deprived households by March 2020. ఉజ్వల 1 స్కీమ్లో ఎన్ని కోట్లు ఇవ్వాలనుకున్నారు, 8 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్, ఫ్రీ కనెక్షన్స్ ఇవ్వాలనుకున్నారు. కనెక్షన్ ఖర్చు అయిన దాన్ని 600 రూపీస్లో సబ్సిడీగా ఇస్తున్నారు అనమాట. On 7th September 2019, Honorable Prime Minister of India handed over the 8th crore LPG connection in Aurangabad, Maharashtra. టార్గెట్ 8 కోట్లు కదండి, ఆ 8 కోట్లకు చేరుకోవడం జరిగిందంట. ఎక్కడ, ఔరంగాబాద్లో 8th crore సిలిండర్ కూడా, 8వ కోటి సిలిండర్ని కూడా ఇవ్వటం జరిగినట్లు చూపెట్టారు. సో ఇక్కడతో ఆ స్కీమ్ ఇంచుమించు క్లోజ్ అయినట్టు. దాని యొక్క సెకండ్ వర్షన్ ఏమంటున్నాం, ఉజ్వల 2.0. అడిషనల్ అలొకేషన్ ఆఫ్ 1.6 crore LPG connections under PMUY scheme with special facility to migrant households. Target number of connections under Ujjwala 2.0 was achieved during December 22nd, thus taking overall connections under the scheme to 9.6 crores. అంటే మైగ్రెంట్ వర్కర్స్, ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వాళ్లకు సబ్సిడీతో ఈ కనెక్షన్స్ ఇవ్వాలనేది ఉజ్వల 2.0 యొక్క లక్ష్యం. ఎన్ని కనెక్షన్స్ ఇవ్వాలనుకున్నారు, 1.6 crores, 1.6 కోట్లు. అది కూడా 2022 డిసెంబర్ కల్లా అచీవ్ అయ్యారంట. సో ఓవరాల్గా ఉజ్వల పథకం కింద ఎన్ని ఇవ్వడం జరిగిందండి, 9.6 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ రిలీజ్ ఆఫ్ అడిషనల్ 75 lakh కనెక్షన్స్ అండర్ PMUY scheme, taking overall target under the scheme to 10.35 crore against which connections are getting released now. ఇప్పుడు దీంతో పాటుగా అంటే 9.6 కాకుండా ఇంకో 75 లక్షలు 0.75 కోట్లు కూడా రిలీజ్ చేయడం ద్వారా ఈ టార్గెట్ కన్నా ఎక్కువగా ఇంకో కొంత ఎక్కువగా 10.35 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, సో పిఎం ఏంటి, స్కీమ్ పేరు ఏంటండి, ఉజ్వల, UGGWALA. మీరు 2 జేలు వచ్చాయి, W ఉమెన్ గుర్తుంచుకోండి, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఎవరండి, ఏ మినిస్ట్రీ అండి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. అవి కూడా అడుగుతాడు, ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. 1, 2, 3, 2, 3, 4 అడుగుతున్నారు కదా. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. కానీ
పార్టిసిపెంట్స్గా వీళ్ళు ఉండొచ్చు. వాళ్ళే ఉంటారు. ఎవరు? పెట్రోలియం కంపెనీస్, అంటే ఎవరు? ఆయిల్ కంపెనీస్, అంటే ఎవరు? బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఇలాంటి కంపెనీస్ మనకేంటి దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపెంట్స్గా వాళ్ళు ఉంటారండి. ఓకేనా? దీనికి సంబంధించి మనకు లేదులేండి, అది ఇదే అక్కడ చెప్పిన ఇన్ఫర్మేషనే పిఐబిలో కూడా ఇవ్వటం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా 10.35 crores రీచ్ అయ్యామని దాన్ని నేను సేవ్ చేశాను. అదే మీకు మళ్ళీ ఒకసారి పిఐబితో కూడా చూపెడదామని అనుకున్నాను. అది గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు పథకాల కింద మాత్రం 8 కోట్లు మొదట, తర్వాత ఎంత 1.6 crores, ఉజ్వల 2.0. మొత్తంగా ఇంతవరకు ఎంత ఇచ్చారంటే 10.35 crores రిలీజ్ చేయడం జరిగిందని చెప్పండి. నెక్స్ట్ పథకానికి వెళ్దాం. డిస్కమ్, ఇది కూడా ఇది ఉదయ్ స్కీమ్ పేరు ఉదయ్. ఇవి కూడా అప్పట్లో, అంటే నేను ఇంకా అప్పటికి ఈ స్కీమ్ ఇవి రిలీజ్ చేసినప్పుడు నేను ఇంకా యూపీఎస్సీ అనే పిచ్చిలో ఉండేవాడిని నేను కూడా. ఉజ్వల్ డిస్కమ్ అసిస్టెన్స్ యోజన, ఈ పథకం విడుదల చేసినప్పుడు అంటే అప్పుడు ఏపీ ప్రభుత్వం జాయిన్ అయింది. జార్ఖండ్కి, జమ్మూ కాశ్మీర్ స్టేట్స్కి వీళ్ళు ఎక్సెప్షనల్ ఇచ్చారు సమ్ అదర్ కాసెస్ తోటి. అయితే ఎందుకు ఇంత జాయిన్ అయ్యారు ఏంటనే ఆలోచన నాకు అనిపించింది. ఈ పథకం అంటే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఈ డిస్కమ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి. ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఈస్టర్న్ పవర్, సెంట్రల్ పవర్ అండ్ సదరన్ పవర్. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హెడ్ క్వార్టర్స్. అయితే ఈ కంపెనీస్ లాసెస్లో ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క నిర్వహణ ఖర్చు ఎక్కువగా అవుతుంది. ప్రభుత్వం సకాలంలో ఏవైతే సబ్సిడీస్ ఇవ్వాలో ఈ సబ్సిడీస్ కరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయలేకపోతుంది. దీన్ని పైకి తీసుకురావాలి, వాటికి పరిపుష్టి ఇవ్వాలని చెప్పి ఈయన స్టార్ట్ చేశారంట ఈ పథకం. ఏది? ఉదయ్, ఉజ్వల్ డిస్కమ్ అసిస్టెన్స్ యోజన. ఈయన ఏదో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నాడేమో అనుకుంటే తప్పు. ఈ పథకంలో అది లేదు. ఉన్న అప్పుల్లో 70% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. నాకు తెలిసి ఇంకో 20% ఏంటంటే 20 లేదా 30% ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాండ్లతోటి తీసుకోవాలి. ఇంకో 10% ఏంటంటే రుణాలు తెచ్చుకోవాలి. మరి ఇది ఇచ్చేది ఏంటంటే భవిష్యత్తుకి ఈ కోల్ ఎలకేషన్స్ కానీ, ఈ సెక్యూరిటీ కానీ, ఈ స్థిరమైన ప్రవాహం ఉండేటట్లు కానీ ఇలాంటివి ఏవో చేస్తారండి పథకం కింద. సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రం ఏమీ లేదు దీంట్లో. డైరెక్ట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు. ఎవరు లాంచ్ చేశారండి? మినిస్ట్రీ ఆఫ్ పవర్, టు ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ 24/7 పవర్ టు ఆల్. 24 గంటలు విద్యుత్ ఇవ్వడానికి. టు ప్రొవైడ్ ఏ సొల్యూషన్ ఫర్ రెవెన్యూ సైడ్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ సైడ్ ఎఫిషియన్సీ. ఏమేంటి? రెవెన్యూ పరంగా, అదే ఖర్చు పరంగా సామర్థ్యాన్ని పెంచాలి అనేది ఉంది దీంట్లో. ఓకే, సరే. దీనికి సంబంధించి ఉజ్వల్ డిస్కమ్స్ అసిస్టెన్స్ యోజన పథకం పేరు ఏంటంటే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఏంటి ఆ పవర్ స్కీమ్ పేరు? స్కీమ్ ఆబ్జెక్టివ్స్. ఉదయ్, UDAY, ఉజ్వల్ డిస్కమ్ అసిస్టెన్స్ యోజన. చూద్దాం ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అనేది. సరే అండి, స్కీమ్ యొక్క ప్రభావం చూడండి. ఫైనాన్షియల్లీ, ఆపరేషనల్లీ సౌండ్ డిస్కమ్స్, అంటే ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా ఈ విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ నిర్వహణ సంస్థలు బలోపేతం అవ్వాలి. ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ పవర్, విద్యుత్ సంబంధించిన డిమాండ్ పెరగాలి. ఇంప్రూవ్మెంట్ ఇన్ PLF ఆఫ్ జనరేటింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ లోడ్ ఫ్యాక్టర్ అనేది పెరగాలి. రిడక్షన్ ఇన్ స్ట్రెస్డ్ అసెట్స్, ఏవైతే వాళ్ళ ఆస్తులు, అప్పులు ఉన్నాయి వాటి మీద స్ట్రెస్డ్ అసెట్స్ అంటే అప్పుల్లో కూరుకుపోయిన సంస్థల యొక్క ఆ తత్వం తగ్గాలి అని. అవైలబిలిటీ ఆఫ్ చీపర్ ఫండ్స్, వాళ్ళకు నిర్వహణ కోసం అవసరమైన ఫండ్స్ తక్కువగా దొరకాలని. ఇలాంటి లక్ష్యాలతో ఇది ఉంది. ఇక్కడ నేను అంటే ఈ స్కీమ్ సంబంధించి ఏంటి సేలియన్ ఫీచర్స్ ఉన్నాయండి. ఇది ఓపెన్ అవ్వట్లేదు కానీ సేలియన్ ఫీచర్స్ ఏంటి అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏ రాష్ట్రాలు అయితే ఈ పథకంలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే
రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యక్ష పరోక్ష కారణాలు. విద్యుత్ సంస్థల బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం ద్వారా అవి వడ్డీలు పెంచుకుంటున్నాయి, వడ్డీలు కట్టాల్సి వస్తుంది. విద్యుత్ కొనుగోలు సంస్థలు ఎక్కడైతే వీళ్ళు విద్యుత్ని కొంటారో వాళ్ళకు బకాయిలు చెల్లించడానికి వీళ్ళు రుణాలు తెచ్చుకోవాలి, ఆ వడ్డీలు పెరిగిపోతున్నాయి, అట్లాగే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నాయి. దీని నుంచి బయటపడడానికి స్కీమ్ని ఈయన ప్రవేశపెట్టాడు. దీంట్లో ఏంటంటే మొదట ఏంటంటే సపోజ్ ఒక విద్యుత్ సంస్థ ఉంది, అది 1000 కోట్లు అప్పు ఉందనుకోండి. 1000 కోట్ల అప్పు ఇప్పుడు ఏ సంస్థకి లేదు, అంతా వేల కోట్లలోనే ఉన్నాయి. ఆ 1000 కోట్ల అప్పు ఉన్న సంస్థకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము 15 సంవత్సరాల 20 సంవత్సరాల పరిధిలో బాండ్స్ ఇవ్వాలన్నమాట. హామీగా ఈ రుణాన్ని నేను తీర్చుకుంటాను విత్ ఎంత వడ్డీ అని. ఆ బాండ్స్ ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. రైట్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్, ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్, అదే వాటికి ఉన్న ఈ అప్పుల ఊపి నుండి బయటికి తీసుకురావాలి. స్టేట్స్ విల్ టేక్ ఓవర్ 75% ఆఫ్ ద డిస్కమ్ డెప్ట్. డిస్కమ్స్కున్న అప్పులు ఏవైతే ఉన్నాయో 75% తీసుకోవాలి. ఎలా అయినా తీసుకోవచ్చు వాళ్ళు. 2015లో 50%, 15-16లో 15-16 25%, 2015-16లో 50%, 16-17లో 25% తీసుకోవాలంట. వాళ్ళు ఏమి బాండ్స్ అని ఇష్యూ చేయొచ్చు. ఆ బాండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ 10 to 15 years ఉంటుంది. మారటోరియం పీరియడ్ ఇంకో 5 years ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమిటి అంటే ఈ బాండ్స్ ఏంటంటే ఆ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఆ బాండ్స్ని ఎవరో ఒకరు కొనుగోలు చేస్తారు. బ్యాంక్స్ లేకపోతే పర్సన్స్ ఎవరో కొనుగోలు చేయడం ద్వారా ఆ రుణాలు క్లియర్ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలలోపు వాళ్ళు ఎంతైతే వడ్డీ రేటు ఉంటుందో ఆ వడ్డీ రేటుతో పాటు నెమ్మదిగా ఎవరికైతే ఇచ్చారో ఆ బాండ్స్ వాళ్ళకి రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 75% అప్పు ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలంట. ఓకేనా? బ్యాలెన్స్ 25 చూడండి. డెబ్ట్ టు రిమైన్ విత్ ద డిస్కమ్స్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇష్యూడ్ అస్ స్టేట్ బ్యాక్డ్ డిస్కమ్ బాండ్స్. రాష్ట్రం, మళ్ళీ ఇది కూడా రాష్ట్రము సపోర్ట్ చేస్తున్నట్టు డిస్కమ్ బాండ్స్ ఇచ్చుకోవచ్చు అంట. అంటే ఇక్కడ బాండ్ అంటే కొంతమందికి అర్థం కాదమ్మా. బాండ్ అంటే హామీ. రాష్ట్ర ప్రభుత్వము 75% రుణాలు తీరుస్తున్నట్టు హామీ పత్రాలను ఇస్తుంది. ఆ హామీ పత్రాన్ని బ్యాంకులు కొనుగోలు చేయొచ్చు, రుణ వితరణ సంస్థలు కొనుగోలు చేయొచ్చు, వ్యక్తులు ఇతర సంస్థలు కొనుగోలు చేయొచ్చు. వాళ్ళు కొనుగోలు చేస్తే ఏంటి, ఇప్పుడు ఈ బాండ్స్ 75,000 కోట్లు అనుకోండి. ఓకే, 75,000 కోట్లకి ఇది 75,000 బాండ్లు రిలీజ్ చేసింది. ఒక్కొక్క బాండ్ కాస్ట్ ₹1,00,00,000 అనుకుంటే ఇప్పుడు RBI ₹1,00,00,000తో ఆ బాండ్ కొనుక్కున్నప్పుడు కొంత వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 15 సంవత్సరాల వ్యవధి ఇచ్చారు. ఎన్ని ఇయర్స్? 15 years, 10 to 15 years. 15 yearsలో మనం EMI కడుతున్నట్టే అప్పు వడ్డీ రెండు కలిపి చెల్లించాలి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఏం లేదు చర్య, రాష్ట్ర ప్రభుత్వం 70% అప్పు చెల్లించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కారణం కదా. తర్వాత 25%కి కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నట్లు డిస్కమ్స్ బాండ్స్ రిలీజ్ చేయాలి. లేదు అంటే ఏంటంటే బ్యాంక్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ వాళ్ళు లోన్స్ తెచ్చుకోవాలి. ఈ విధంగా వాళ్ళు ఏం చేయాలమ్మా, రుణాల్ని క్లీన్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, జార్ఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్ హ్యావ్ గివెన్ స్పెషల్ డిస్పెన్షన్ అవుట్స్టాండింగ్ CPSU డ్యూస్. అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వీళ్ళకి రావాల్సిన డ్యూస్ ఎక్కువగా ఉండడం ఏదో కారణాలతోటి ఈ రెండింటికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారంట. దేనికి? జార్ఖండ్కి, జమ్మూ కాశ్మీర్ స్టేట్కి. సో ఇక్కడ సేలియంట్ ఫీచర్స్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది ఏం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో చూడండి, కోల్ బ్లాక్స్ని అలొకేట్ చేస్తుంది. ఇంక్రీస్డ్ సప్లై ఆఫ్ డొమెస్టిక్ కోల్, దేశీయంగా కోల్ను ఉత్పత్తి ఎక్కువ చేయమని చెప్తుంది. కానీ మొన్న ఏం చెప్పింది రీసెంట్గా 1 month క్రితం ఏంటంటే, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా ఏమనట్లేదండి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆ స్కీమ్ వల్ల స్టేట్స్ జాయిన్ అవుతున్నాయి కానీ స్టేట్స్కి ఎటువంటి బెనిఫిట్ లేదు. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే డొమెస్టిక్ కోల్ని పెంచుతుంది, దేశీయ కోల్ ఉత్పత్తిని పెంచుతుందంట. కానీ రీసెంట్గా ఏం చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విద్యుత్ సంస్థలకు అవసరమైన బొగ్గులో కనీసం 8% దిగుమతి చేసుకోవాలి విదేశాల నుంచి అని. మరి ఇది అంటే మొత్తం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనమాట అవి. ఎలొకేషన్ ఆఫ్ కోల్ లింకేజెస్ టు ఎట్ నోటిఫైడ్ ప్రైసెస్. కోల్ లింకేజెస్ వస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకుంది నార్ల తాతారావు, మనకి ఇక్కడ మహానది కోల్ కంపెనీ లిమిటెడ్ నుంచి వస్తుందన్నమాట. అట్లా లింకేజెస్ ఇస్తుందంట. కోల్ ప్రైస్ రేషనలైజేషన్. ఓకే,
వాటి యొక్క కోల్ ప్రైసెస్, వాటి యొక్క రుసుముల్ని ఏం చేస్తుంది, రేషనలైజ్ చేస్తుందంట. ఇట్లానే ఉంది. కానీ పవర్ పర్చేస్ త్రూ ట్రాన్స్పరెంట్ కాంపిటేటివ్ బిడ్డింగ్, ఒక్కటి ఫాస్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్స్. రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్స్ కాదు, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మనం నేషనల్ గ్రిడ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కొనుగోలు విషయంలో దాన్ని ఫాస్టర్ చేస్తానంటుంది తప్పించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం లేవు. ఉన్న ఫైనాన్షియల్ డెప్ట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్స్ మళ్ళీ లోన్స్ రూపంలో, బాండ్స్ రూపంలో తీర్చుకోవాల్సింది తప్పించి లేదు. కోల్ బ్లాక్స్ ఎలొకేషన్స్ కానీ, కోల్ ప్రైజెస్ రేషనలైజేషన్ కానీ, ట్రాన్స్పరెంట్ ఇన్ ద పవర్ పర్చేసింగ్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ దీంట్లో ఉన్న ఇతర అంశాలు. దేంట్లో ఉదయ్ రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యక్షంగా ఒనుగూరే ప్రయోజనం అయితే లేదండి దీని ద్వారా. ఓకేనా? ఇది ఉదయ్. మహా అడిగితే యూడిఏఐ ఉదయ్ స్కీమ్ దేనికి సంబంధించింది అంటాడు. యూడిఏఐలో ఒక డి గుర్తుంచుకోండి, డిస్కమ్స్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అనేది గుర్తుంచుకోండి. ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్ అంటే వీళ్ళ రుణాల ఊబి నుండి పైకి తీసుకొచ్చే పథకంగా చెప్పడం జరిగింది. మోస్ట్ డిజాస్టరస్ స్కీమ్గా మారిందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సరే, ఈ విండో క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ స్కీమ్ ఏముంది? సరే, ఇది పాత స్కీమ్ కోసం చేయొచ్చా? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన అంటే వీళ్ళ అధికారంలోకి వచ్చాక కొన్ని గ్రామాలకు ఇంకా పవర్ సప్లై లేదని చెప్తున్నారు. అలా లేని వాటికి పవర్ సప్లై చేయటం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ గ్రామ జ్యోతి ఉంది, అదేవిధంగా మనకు గృహజ్యోతి, దానికి ఏమంటున్నాం సౌభాగ్య స్కీమ్, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన, లైటనింగ్ ఎవ్రీ హోమ్. గృహానికి ఇచ్చేది సౌభాగ్య అంటే 100% అన్ని గృహాలకు విద్యుత్ను అందించే పథకాన్ని ఏమంటున్నాం సౌభాగ్య. 100% అన్ని విలేజెస్కు, అన్ని గ్రామాలకు విద్యుత్ను అందించే పథకాన్ని ఏమంటున్నాం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. సరే, పాట్నాలో లాంచ్ అయిందంట. ఎవరు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఫీడర్ సపరేషన్, అగ్రికల్చర్ వ్యవసాయ బోర్డులది, గృహాలది, వాటిని సపరేట్ చేస్తున్నారంట. ఓకే, స్ట్రెంథనింగ్ సబ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ మీటరింగ్ ఎట్ ఆల్ లెవెల్స్ ఇన్ రూరల్ ఏరియాస్. మనకు ఈ సబ్ స్టేషన్స్ని కానీ వీటిని ఏర్పాటు చేయటం, అవసరమైన ప్రాంతాలలో మీటర్ వ్యవస్థను బలోపేతం చేయటం అనేది దీని యొక్క లక్ష్యం. అదే ఇక్కడ గృహజ్యోతి యోజన ఉంది కదా, ఏంటమ్మా ఇది? సౌభాగ్య స్కీమ్ చూడండి. ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన, లైటనింగ్ ఎవ్రీ హోమ్, సౌభాగ్య స్కీమ్ యొక్క ఉద్దేశం టు ప్రొవైడ్ ఎనర్జీ యాక్సెస్ టు ఆల్ బై లాస్ట్ మైల్ కనెక్టివిటీ. అన్ని గ్రామాలు కాదు, అన్ని గృహాలకు కూడా విద్యుత్ ఇవ్వాలి అనేది దీని యొక్క లక్ష్యం సౌభాగ్య. ఓకేనా? చూద్దాం వీటికి సంబంధించి మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూద్దామండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ strengthens the electricity distribution system across the country. ఓకే, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ఇన్ December 2014. 2014 డిసెంబర్లో లాంచ్ చేసిందంట. ఫర్ స్ట్రెంథనింగ్ ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ విద్యుదీకరణ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి. The work including setup of new substations, separation of agriculture and non-agriculture feeders, augmentation of old substation, adding 8,50,000 CKT. ఇది వీళ్ళు CKTs వాటికి ఏం భయపడద్దు, అవి సర్క్యూట్ అంటారు, సర్క్యూట్ కిలోమీటర్స్ అని, సర్క్యూట్ కిలో టన్స్ అని అట్లా ఏవో ఉన్నాయి వాళ్ళవి. మనం ఆ ఫుల్ ఫామ్స్ జోలికి వెళ్ళకూడదండి. ఏదో HT and LT లైన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందండి? DDU-GJY స్కీమ్ అనేది దేనికి సంబంధించిందమ్మా? గ్రామాలకు, విద్యుదీకరణ లేని గ్రామాలకు విద్యుత్తును అందించే పథకం. ఏవైతే పురాతన విద్యుదీకరణ వ్యవస్థలు ఉన్నాయో, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, దాన్ని అధునాతనంగా చేయాలి. సబ్స్టేషన్స్ ఏర్పాటు, అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ విభజన, అదేవిధంగా పాత స్టేషన్స్ని వాటిని అధునాతనంగా మార్చటం.
2011 సెన్సస్ ఏదో చేశారంట. దాంట్లో ఏమని తెలిసిందంటే మనకు కొన్ని గ్రామాలకు అది లేదు. ఇది విద్యుదీకరణ ఇంకా చాలా గ్రామాలు మనకు విద్యుత్ అందుబాటులో లేదు. సో 2018 ఏప్రిల్ 28 కల్లా ఆ లక్ష్యాన్ని చేరుకున్నాము అని చెప్తున్నారు. 2018 ఏప్రిల్ 28 కల్లా అన్ని గ్రామాల్లో కూడా విద్యుదీకరణ జరిగింది. ఇది ప్రభుత్వం చెప్తుంది, నేను చెప్పట్లేదు. మరి లేదు సార్ ఎక్కడ లేదంటే నేను దానికి సమాధానం చెప్పలేను. అన్ని గ్రామాల్లో కూడా విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చింది, విద్యుత్ సదుపాయం అన్ని గ్రామాలకు వచ్చిందని చెప్తున్నారు. ఓకే, రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన అనేది దీని అండర్లోనే కొనసాగించబడుతుందని వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ DDU-GJYలో ఎన్ని విలేజెస్కి విద్యుదీకరణ చేశారంటే 18,374 విలేజెస్కి చేశారంట. అండర్ DDU-GJY అండ్ దేర్ ఆఫ్టర్ అండర్ ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన all states declared electrification of all villages 20th April 2018 and all willing households on 31st March 2019. అంటే ఇక్కడ రెండు అంశాలు. అన్ని గ్రామాలు విద్యుదీకరణ క్లోజ్ అయిపోయింది ఎప్పుడంట 28 ఏప్రిల్ 2018. అన్ని గృహాలు అంటే కొన్ని గృహాల వాళ్ళు మాకు విద్యుత్ వద్దంటున్నారు అనేది దీని అర్థం అని ఉంది ఇండైరెక్ట్గా. అన్ని గృహాలు కూడా విద్యుదీకరణ పూర్తయింది ఎప్పటికల్లా అంట 31st March 2019 అని వీళ్ళు చెప్పారండి. ఎవరు? మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఓకే, well, fresh arisings of new households in continuous process of electrification such as households is expected to be taken up. సరే, కొత్తగా గృహాలు మళ్ళీ ఏమి ఏర్పాటు చేయటం, మళ్ళీ ప్రధానమంత్రి గృహ యోజన ఏవో ఉన్నాయి కదండి, ఆవాస్ యోజన, పట్టణ, గ్రామీణ అండ్ మన స్టేట్ గవర్నమెంట్ పథకాలు, వీటిలో ఏవైతే మనకు ఈ BPL పీపుల్కి కొత్త గృహాలు వస్తున్నాయో వాటికి సంబంధించిన విద్యుత్ అనుసంధానం కోసం రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ RDSSని ఏర్పాటు చేశారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్. ఓకే, దీనికి సంబంధించిన 1 or 2 హైలైట్స్ కూడా ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ తర్వాత స్లైడ్లో నేను చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటంటే ఇవి ఎగ్జామ్లో రాకపోవచ్చండి, ఎందుకంటే ఎక్స్పైర్డ్ స్కీమ్స్ అంటే స్కీమ్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్న దాని యొక్క డేట్ మనకి కాంటెంపరీ డేట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటి, 2 పథకాలు, గ్రామజ్యోతి యోజన గ్రామాలకు, సౌభాగ్య ఏంటి విలేజెస్కు. విలేజెస్లో సౌభాగ్య అనేది గ్రామాలలో ఉన్న గృహాలకు, అది కూడా విల్లింగ్ హౌస్ హోల్డ్స్ అని ఇచ్చారు. ఏమని ఇచ్చారండి చూడండి, విల్లింగ్ హౌస్ హోల్డ్స్ అంటే ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి, మాకొద్దు అన్న వాళ్ళకి ప్రభుత్వం ఏది ఇవ్వదు కదా, ఆ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. 18,374 విలేజెస్కి ఇచ్చారంట ఏప్రిల్ 28, 2018 కల్లా. హౌస్ హోల్డ్స్ 2019 మార్చి 31 వల్ల పూర్తయిందంట. ఈ సౌభాగ్య పథకం కింద 2.86 కోట్ల హౌస్ హోల్డ్స్ అనేవి ఎలక్ట్రిఫికేషన్ జరిగినట్లు చూపెడుతున్నారు. ఆ తర్వాత నిర్మించిన గృహాలు ఏవైతే BPL ఉన్నాయో వాళ్ళ విద్యుత్ కనెక్షన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్న గృహాల విద్యుతీకరణ కోసం రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ను ప్రారంభించడం జరిగినట్లు ఇక్కడ చెబుతున్నారండి. ఓకే, నెక్స్ట్ ఇంకో పథకం ఉంది ఇలాంటిదే, ఇది ఉజ్వల W ఉంటే ఉమెన్, ఏంటది మనకు దేనికి సంబంధించిందండి, ఈ గ్యాస్ సిలిండర్స్. ఉజాల ఇక్కడ L, ఉన్నత జ్యోతి అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్. ఉజాలా అనేది LED డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అండి, LED డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. ఓకే, ఎందుకంటే మనకు ఇంతకుముందున్న బల్బ్స్ ఎక్కువగా పవర్ కన్సప్షన్ ఉంది, దాని నుంచి మనకు వస్తున్న కాంతి కూడా తక్కువగా ఉండేది. సో LED కాంతి ఎక్కువగా ఉండి పవర్ కన్సప్షన్ తగ్గుతుంది, తద్వారా ఒక 10,000 మెగావాట్ల పవర్ని సేవ్ చేయొచ్చు అని. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, కాస్ట్ని కూడా తగ్గించవచ్చు అని. ఓకే, ఎన్విరాన్మెంట్ని, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు అని, ఇలా కొన్ని రకాల లక్ష్యాలతో LED డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని ప్రారంభించారు. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ మనకి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఇక్కడ చెప్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి మనకు పోర్టల్ కూడా ఉందండి, రైట్. సరే, ఉజాలా కంప్లీట్ 7 years ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ అఫోర్డబుల్ LED డిస్ట్రిబ్యూషన్.
36.78 crores LEDs distributed across the country. ఉజాలా పథకం కింద 36.78 కోట్లు 2022లో చెప్పారు. చూపిద్దాం ఇప్పుడు ఎన్ని కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారో. ఓకే, 48,000 మిలియన్ కిలోవాట్స్ ఎనర్జీ పర్ ఆనం, లేదా ఎంత 386 crores ఆఫ్ టన్స్ ఆఫ్ రిడక్షన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరుగుతున్నట్లు ఇక్కడ చూపెట్టారు. ఓకే, దాని యొక్క విశ్లేషణ ఇచ్చారు. పథకం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఉన్నత జ్యోతి అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్ అనే పథకాన్ని ప్రైమ్ మినిస్టర్ మనకు January 5th, 2015 ప్రారంభించారు. ఇది ఏంటి, వరల్డ్స్ లార్జెస్ట్ జీరో సబ్సిడీ డొమెస్టిక్ లైట్నింగ్ ప్రోగ్రామ్. ప్రపంచంలోనే అతిపెద్ద జీరో సబ్సిడీ ప్రోగ్రామ్ అంటే గృహాల సంబంధించిన ఈ బల్బుల డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ సంబంధించి అప్పటికి 37 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు చెప్తున్నారు. నేను చూపెడతాను, దానికి పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారనేది మనకి కనబడుతుంది. ఇది ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి యొక్క సదరన్ బ్లాక్ ఉంది, ఆయన పిఎం ఆఫీస్, అక్కడే మొదట బల్బుని పంచి అది పెట్టి ప్రారంభించినట్లు చెబుతున్నారండి. ఒకప్పుడు LED బల్బ్స్ 300 నుంచి 350 రూపాయలు ఉంటే ఇప్పుడు అది ఎంతకు వచ్చే అవకాశం, 70 నుంచి 80కి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఎంత ఎనర్జీని సేవ్ చేశారు, ఎన్ని మెగావాట్ల డిమాండ్ దీని ద్వారా మనకు తగ్గింది. 9,565 మెగావాట్ల, 10,000 మెగావాట్లు అన్న రౌండ్ ఫిగర్లో 9,565 మెగావాట్ల పీక్ డిమాండ్ అనేది మనకు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తగ్గుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఓకేనా, ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, ఒకసారి ఆ పోర్టల్ చూద్దాం. ఏది రైట్, నేషనల్ ఉజాలా డాష్ బోర్డ్ 36,86,87,558. ఓకే, ఎన్ని సేల్స్ అయ్యాయి, మార్కెట్ సేల్స్ ఎంత అయిందంటే 407 కోట్ల వరకు మార్కెట్ సేల్స్ అనేది తెలిసింది. ఇంతవరకు ఎంత రుసుముని సేవ్ చేస్తామంటే 19,152 కోట్లు సేవ్ చేశారంట. ఒక సంవత్సరానికి ఎంత ఎనర్జీని సేవ్ చేస్తున్నామంటే మనకు 47,880 మిలియన్ కిలోవాట్స్ ఎనర్జీని సేవ్ చేసామంట. మనకు పీక్ డిమాండ్ ఎంత ఉంది, ఎంత డిమాండ్ని మనం అవాయిడ్ చేయగలిగాం, తప్పించగలిగామంటే 10,000 మెగావాట్లు, 9,586 మెగావాట్ల పీక్ డిమాండ్ని తప్పించగలిగామంట. అండ్ ఎంత కార్బన్ని సేవ్ చేసాం చూడండి, 3.87 కోట్ల కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్ చేయగలిగాం. దాని ఎమిషన్స్ని సంగ్రహించగలిగాం, అంటే ఎమిషన్స్ జరగకుండా, ఉద్గారాలు విడుదల కాకుండా కాపాడగలిగామంట. సాధారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పుకుందంటే మనమే అత్యధికంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు చెప్పారు. కానీ ఈ పథకం ద్వారా అత్యధికంగా LEDs డిస్ట్రిబ్యూట్ చేసిన స్టేట్ ఏది అంటే గుజరాత్ అండి. చూడండి, 4,14,00,000. మన స్టేట్ జస్ట్ 2,20,00,000. మనకన్నా కర్ణాటక ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసింది, 2.42 crores. ఓకే, అంటే కర్ణాటక తర్వాత మనం 3వ స్థానం ఉండొచ్చు. యూపీ 2.62 crores, యూపీఏ సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి మన స్టేట్ మనమే అత్యధికంగా చేశామని చెప్పుకోవడం జరిగింది, అది తప్పు. అత్యధికంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏ రాష్ట్రం అత్యధికంగా ఏ డిస్ట్రిబ్యూషన్స్ చేసిందంటే అప్పట్లో మనకు ఎవరండి, గుజరాత్ అని చూపెట్టడం జరిగింది. ఎంత, 4,14,00,000. కానీ నాకు మొత్తం డౌట్గా ఉంది, ఒకసారి చూద్దాం. గుజరాత్ని దాటి ఇంకేమైనా స్టేట్ ఉంది, 84 లక్షలు, 30 లక్షలు. మీరు వీలుంటే చూసుకోండి. ఒకటి ఇక్కడ 2,62,00,000 ఉత్తరప్రదేశ్ ఉంది. అవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని ఇంచుమించు తక్కువగానే ఉంటాయి, కోట్లలో ఉండే అవకాశం లేదు. ఛత్తీస్గఢ్ 1 కోటి. చూడండి, హయ్యెస్ట్ ఏ స్టేట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందండి, ఉత్తరప్రదేశ్ని కూడా దాటి ఉందమ్మా. ఒడిస్సా 5,22,00,000 ఉన్నాయి. సో హయ్యెస్ట్ LED బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన స్టేట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏపీ, ఇట్స్ నాట్ ఈవెన్ గుజరాత్, ఇట్స్ నాట్ ఉత్తరప్రదేశ్, ఇట్ ఈస్ ఒడిస్సా. 5.22 crores. ఒడిస్సా అత్యధికంగా డిస్ట్రిబ్యూట్ చేసిందండి. ఒడిస్సా తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు గుజరాత్ ఉంది. గుజరాత్ తర్వాత థర్డ్ ప్లేస్లో మనం ఏమున్నట్టు చెప్పొచ్చు అండి, యూపీ. ఒడిస్సా, గుజరాత్, యూపీ ఆర్ టాప్ 3 స్టేట్స్ ఇన్ ద ఉజాలా స్కీమ్. ఉజాలా స్కీమ్లో మొదటి 3 రాష్ట్రాలుగా ఒడిస్సా, గుజరాత్, యూపీని చెప్పొచ్చు అండి. ఓకే, ఇది దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఉజాలా. రైట్, తర్వాత పథకాలకి చూద్దాం. అంటే కొన్ని ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయి, వాటి కోసం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిద్దామండి. సూర్యమిత్ర స్కీమ్ అనేది ఏంటంటే, ఇది మనం లెసన్లో భాగంగా చెప్పాం.
మనకు సౌరశక్తి విషయంలో పరిశోధనలు, ఓకే, అదేవిధంగా ఈ సర్టిఫికేషన్స్, అదేవిధంగా కోర్సెస్, అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయటానికి, వీటన్నిటిని ప్రోత్సహించడానికి మనకు ఒక సంస్థ ఏర్పడింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఎక్కడ ఏర్పడిందంటే గురుగ్రామ్. ఈ పరిశోధనలు వీటికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గురుగ్రామ్, సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రసూల్పురా కపూర్తల పంజాబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ మనకి ఎక్కడ చెన్నైలో ఏర్పాటు చేస్తారు. ఇవి 3 ప్రముఖ సంస్థలు. ఏవి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, భారత పునరుత్పాదక మరియు నవీన ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ అండర్లో పనిచేస్తున్న అటానమస్ బాడీస్ ఇవి, ఈ 3 ముఖ్యమైనవి. మిగతా ఉన్నాయి, అవి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. సరే, ఐటీఐ ఉండాలండి. 10th పాస్తో పాటు ఐటీఐ కలిగి ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చి వాళ్ళకి ఏం చేస్తారంటే వీటిలో ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపెడతారు. ఏ స్కీమ్ ఇది? సూర్యమిత్ర. నాకు తెలిసి ఒక 56,000 మందికి ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగినట్లు తెలుస్తుంది. ఇదిగోండి సూర్యమిత్ర. సూర్యమిత్ర ట్రైనింగ్ పార్ట్నర్స్ 59 మంది ఉన్నారంట. రిజిస్టర్డ్ సెంటర్స్ 139, టోటల్ బ్యాచెస్ కంప్లీట్ అయిన 1870, ఆన్గోయింగ్ బ్యాచెస్ 34. ఇప్పటివరకు ఎంతమంది సూర్యమిత్రులు బయటికి రావటం జరిగిందంటే 56,087 మంది వచ్చారండి. సూర్యమిత్రులు ఎంతమంది? ఒకసారి అబౌట్ సూర్యమిత్ర అని కొడితే ఏమైనా పథకం కోసం మీకు వస్తుంది. ఇది అటానమస్ బాడీ NISC అనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఏర్పాటు చేసామని చెప్పారు. సరే, ఈ సోలార్ టెక్నాలజీకి సంబంధించి ఇది ఒక ఎపెక్స్ బాడీగా చెప్పారండి. ఓకే, ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నారంటే పార్టిసిపేట్ షెల్ బి ITI డిప్లొమా. ITI కానీ ఏమై ఉండాలంటే డిప్లొమా, ఈ కన్సర్న్డ్ వింగ్స్లో వాళ్ళు ఉండాలి. ఓకే, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటమే మనకేంటి సూర్యమిత్ర పథకంగా చెప్తున్నారు. 600 గంటల పాటు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారండి. ఇది నేను ఇంకా పూర్తిగా చదివి చెప్తే మీకు ఇది ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అనుకున్న వీడియో 2 అవర్స్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, నేను కన్ఫ్యూజ్ అవుతాను, మొత్తం ఏముండదు. మీరు సేమ్ మీకు ఓపిక ఉంటే ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళిపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ పథకం గ్రామ ఉజాలా ప్రోగ్రామ్. సేమ్ LED డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని మళ్ళీ ఇది ఎక్స్టెండ్ చేసినట్టున్నారండి. ఎక్కడ ఇది మనకు విలేజెస్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతకు ఇస్తున్నారండి? 10 రూపీస్కి LED బల్బుని సబ్సిడైజ్తో ఇచ్చారంట. దానికి మనం ఏమని చెప్పారు? ఇది గ్రామ ఉజాలా. 7 వాట్ అండ్ 12 వాట్ LED బల్బ్స్ విత్ 3 years వారంటీ ఇచ్చారంట. దీనికి కూడా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సబ్సిడరీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈచ్ హౌస్ హోల్డ్ విల్ గెట్ అప్ టు 5 LED బల్బ్స్. ప్రతి గృహానికి కూడా ఎన్ని బల్బ్స్ వరకు ఇచ్చారంటే 5 LED బల్బ్స్ ఇచ్చినట్లు చెప్తున్నారండి. ఇది చిన్న స్కీమ్, ఇది అంతగా ఇంపార్టెన్సీ లేని స్కీమ్ కాబట్టి నేను కూడా దీనికి సంబంధించి ఉంది తీసుకున్నాం. గ్రామ ఉజాలా స్కీమ్ డిస్ట్రిబ్యూట్స్ 1 crore LED బల్బ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అంట. అదే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద గ్రామ ఉజాలా ప్రోగ్రామ్ అండర్ విత్ ఎనర్జీ ఎఫిషియెంట్ LED bulbs of 7 watts and 12 watts are distributed in exchange of 60 watts and 100 watts incandescent bulbs respectively at 10 rupees per LED bulb in rural areas. ఈ స్కీము పాత బల్బ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంత 60 వాట్ల 100 వాట్ల పాత బల్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బల్బ్స్ ఉన్నాయి కదండి, వాటిని ఎక్స్చేంజ్ చేసుకునే స్థానంలో LED బల్బ్స్ ఇస్తున్నారంట. 60 వాట్లకు 7 వాట్లు, 100 వాట్లకు 12 వాట్లు ఇస్తున్నారు. ఓకే, ఏ రేటుకి ఇస్తున్నారు అంటే 10 రూపాయలు. పాత బల్బ్స్ తీసుకొని 10 రూపాయలకు కొత్త బల్బ్స్ ఇస్తున్నారు. దీంట్లో 1 crore LED బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు రూరల్ ఏరియాస్. కొన్ని స్టేట్స్లో మాత్రమే, 5 స్టేట్స్: ఏపీ, తెలంగాణ, కర్ణాటక, యూపీ, బీహార్. అంటే 5 రాష్ట్రాల్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. దీన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరంటే ఎనర్జీ ఎఫిషియన్స్ కాదు, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉంది. ఉజాలాకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. దీనికి ఎవరు ఉన్నారండి? కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. 5 రాష్ట్రాల్లో మాత్రం 1 కోటి బల్బులు పంచారు. ఇది ఏంటంటే ఏం చెప్తున్నామండి, స్వాప్ అనమాట. అంటే పాత బల్బుని ఇచ్చిన తర్వాత కొత్త బల్బుని ఇస్తూ ఎంత తీసుకున్నారు ఒక బల్బుకి? 10 రూపాయలు. ఒక
ఒక హౌస్ హోల్డ్కి గరిష్టంగా ఎన్ని బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది? 5 బల్బ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినట్లు ఇక్కడ చెప్తున్నారండి ఈ పథకం ద్వారా. ఓకే, నెక్స్ట్ నాకు తెలిసి ఇది గృహ స్కీమ్, సోలార్ పార్క్ స్కీమ్. ఇది మనం చాలా స్పష్టంగా మాట్లాడాం. సోలార్ పార్క్స్, అల్ట్రా మెగా పార్క్స్, సోలార్ పార్క్స్. ప్రభుత్వం ఏంటంటే ఒక 60 గిగావాట్లు అంటే 60,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రొడక్షన్ చేయడానికి పార్క్స్ని ఏర్పాటు చేయమని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వాలకు. దానికి తగ్గట్టుగా భూసేకరణ చేయాలి. దానికి కొన్ని సర్టెన్ లిమిట్స్ పెట్టింది. ఓకే, ఫస్ట్ 25 సోలార్ పార్క్స్ అన్నారు, దాన్ని 50కి పెంచిందిలేండి. ఒక్కొక్క సోలార్ పార్క్ యొక్క కెపాసిటీ 500 మెగావాట్ల మినిమం ఉండాలి అని చెప్పింది. అయితే ఎక్కడైతే వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండి ఈ బ్యారన్ ల్యాండ్స్ లేవో అక్కడ ఈ లిమిట్ని కూడా తగ్గించడం జరిగింది. ఓకే, అట్లా సోలార్ పార్క్ స్కీమ్ని మళ్ళీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇలాంటి స్కీమ్స్ ఏదైతే నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద మ్యాక్సిమం ఇచ్చేది ఎంత ఉంటుంది అంటే 30%. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంతవరకు ఇవ్వాలంటే 30% మినిమం ఇవ్వాలి. మిగతా 40%లో 10% కన్సర్న్డ్ ప్రాజెక్టు హోల్డర్ కానీ, అదే వ్యక్తిగత స్కీమ్స్ అయితే రైతులు, గృహదారులు కానీ పెట్టుకోవాలి. మిగతా 30% ఏంటంటే లోన్, బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇవి స్కీమ్స్. 30% సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ఉంటుంది. అదే ఈ స్పెషల్ స్టేటస్ స్టేట్స్ 11 ఉన్నాయి కదా, హిమాలయన్ రాష్ట్రాలన్నీ, వాటికి కేంద్ర ప్రభుత్వం 50% వరకు సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కేంద్ర అసిస్టెన్స్ 30% ఉంటుంది, రాష్ట్రాలు మినిమం 30 ఇవ్వాలి. మిగతా 40లో 10% ఆ రైతు కానీ, ఆ లబ్ధిదారుడు కానీ, ఆ లబ్ధిదారి సంస్థ కానీ, అది ఏమైనా ప్లాంట్లు ఏర్పాటు అనుకోండి, ఆ సంస్థ పెట్టుకోవాలి. ఒక 30% ఏంటంటే ఎక్కడి నుంచి? బ్యాంక్స్ నుంచి లోన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది 60,000 మెగావాట్ల లక్ష్యంతో ప్రారంభించిన పథకం అండి. ఏది? సోలార్ పార్క్ స్కీము. దీనికి సంబంధించి కూడా మీకు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీలో ఉన్నాయి. నేను మళ్ళీ అది ఆల్రెడీ అక్కడ చెప్పడం జరిగింది. ఇవ్వండి, డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్ అండ్ అల్ట్రా మెగా పార్క్స్ ప్రాజెక్టు మొత్తం ఇచ్చారు. సేలియెంట్ ఫీచర్స్ ఏంటి, ఎంతెంత డెవలప్ చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎట్లా ఉంది. ఓకేనా? ఇవ్వండి, 30% చూసారా? కేంద్ర ప్రభుత్వం 30% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 30% భరించాల్సి ఉంటుంది. ఓకే, ఇలా మినిమం 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇట్లా విషయం ఉంది. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళలేమండి మనం. సాధారణంగా ఏంటి? మినిమం 500 మెగావాట్స్ ఉండాలి ఆ రాష్ట్ర ప్రభుత్వము ఆ భూభాగంలో ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయాలన్నా, ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేయాలన్నా 500 మెగావాట్లు ఏముండాలి? మినిమం ఆ పవర్ ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ జరగాలి. అయితే కొన్ని సందర్భాల్లో స్మాలర్ పార్క్స్ కూడా ఇచ్చారు. ఎక్కడ అంటే ఎక్కడైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ షార్టేజ్ ఉందో అక్కడ 500 మెగావాట్ల కన్నా తక్కువగా కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీని కింద మొదట 25 పార్క్స్ని ప్రారంభించారు. అవి ఇప్పుడు 50 పార్క్స్ వరకు రీచ్ అయ్యిందండి. మన రాష్ట్రంలో కూడా అటువంటి 4 పార్క్స్ ఉన్నట్లు చెప్పారు. నేను ఈ పథకం చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ నేను మాట్లాడడం జరిగింది క్లాసెస్లో. అది అక్కడ వీలుంటే చూసుకోండి. వీలుంటే ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు క్లాస్ నడుస్తున్నప్పుడే యూట్యూబ్లో ఇది మీకు వస్తున్నప్పుడే ఒక పాజ్ కొట్టి ఇది మొత్తం ఇక్కడ ఏమేమి ఇచ్చారో ఈ ఫీచర్స్ అన్ని మీరు రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇది ఒక్కటి మాట్లాడితే హాఫ్ అన్ అవర్ వరకు మనకు డిస్టర్బ్ అయిపోతాం. అర్థమైందా? 60,000 మెగావాట్లు అల్టిమేట్ లక్ష్యం అండి. మొదట 25 పార్కులు అన్నారు, 50 పార్కులకు అది పెంచడం జరిగింది. మినిమం 500 మెగావాట్ల ఒక పార్కు మినిమం ప్రొడ్యూస్ చేయాలి. వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, వ్యర్థ భూములు లేని ప్రాంతాలలో ఆ సైజు కూడా తగ్గించారు. కేంద్రం గరిష్టంగా ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత? 30%. ఓకేనా? నెక్స్ట్, కెనాల్ బ్యాంక్ అండ్ కెనాల్ టాప్ స్కీమ్. ఇవి కూడా సేమ్ ఇంచుమించే. ఇవి మనకు ఈ తేలియాడే ప్రాంతాలు అంటే సౌరశక్తి. ఒక్కసారి చూడండి అమ్మా, సోలార్ మనకు ఏంటంటే థర్మల్ ఉంటుంది. థర్మల్ అప్లికేషన్స్ అంటే కుక్కర్స్, హీటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఏ కుక్కర్ అత్యధికంగా వండి పెడుతుంది, మనకి ఎక్కడ షిరిడీలో 51,000 మందికి వండి పెడుతుంది, అట్లాంటివి ఉంటాయి. కుక్కర్స్, హీటర్స్, ల్యాంథన్స్ అలాంటివి ఉంటాయి ఇవి. ఇకపోతే సోలార్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ.
విద్యుత్. ఈ విద్యుత్ కోసం మనం ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ని వినియోగిస్తున్నాం. వీటిని ఎక్కువగా చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఓకేనా? ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి ఏం చేస్తున్నాం? విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఈ విద్యుత్ ఉత్పత్తి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రకరకాల పద్ధతిలో చేయడానికి సహకారాన్ని అందిస్తుంది. ముఖ్యమైన పద్ధతి ఏంటంటే సోలార్ పార్క్స్ని ఏర్పాటు చేయటం. దీన్ని మనం ఏమంటామంటే మౌంటెడ్ ఎనర్జీ, అంటే ఒక భూభాగం మీద విస్తృతమైన భూభాగంలో ఏర్పాటు చేయటం. రెండోది ఏంటంటే జలభాగాల మీద ఏర్పాటు చేయొచ్చు. జలభాగాలు అంటే ఏంటి? చెరువులు, రిజర్వాయర్లు, కెనాల్స్. చెరువులకు సంబంధించి చెరువుల పథకం, కెనాల్కి సంబంధించిన కెనాల్ పథకం, రిజర్వాయర్లకు సంబంధించి రిజర్వాయర్ల పథకం. ఇది ఉంది కదమ్మా. ఈ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే ఫ్లోటింగ్ అంటాం. ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ అంటాం, ముఖ్యంగా రిజర్వాయర్స్. నిజంగా మనకి ఎన్టీపీసీ రామగుండం రిజర్వాయర్ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ పార్క్ను ఓపెన్ చేసింది. అది భారతదేశంలోనే అతిపెద్దదిగా మనం మాట్లాడడం. గోవాకి ఆ పవర్ని ఎలకేట్ చేశారు. అదేవిధంగా నర్మదా నది యొక్క రిజర్వాయర్ అయినా మనకు ఎక్కడ ఓంకారేశ్వర్ మీద అతిపెద్ద 600 మెగావాట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. అలాంటివి ఫ్లోటింగ్ అవుతాయి. ఓకే, అట్లా కాకుండా గృహాల మీద కూడా మనం ఇంటి గృహాల మీద సోలార్ ప్యానెల్స్ని వినియోగించుకుంటూ పెట్టి పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రీసెంట్గా దీన్ని గ్రిడ్ని కూడా కనెక్ట్ చేయొచ్చు అని చెప్పారు. దీనికోసమే ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం, ముఫ్త్ బిజిలీ పథకం వచ్చింది. ఆల్రెడీ మనకు కరెంట్ అఫైర్స్లో చెప్పాము, యూట్యూబ్లో దాని వివరణ కూడా ఇవ్వటం జరిగింది. అది చూసుకోండి. మళ్ళీ ఇప్పుడు అది ఎంత అనాలిసిస్ చేయడం టైం వేస్ట్ అవుతుంది. ఇవి కాకుండా వ్యవసాయదారులు లేదా వ్యవసాయానికి విద్యుత్ అందించడానికై పవర్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ వ్యవసాయ కాలువల్ని కూడా సోలరైజేషన్ చేయొచ్చు. ఇట్లా 3-4 భాగాలుగా ఇంకో పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఏమంటున్నాం? పిఎం కుసుమ్. పిఎం సూర్యఘర్, ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ అండ్ సోలార్ పార్క్స్. ఈ 4 చదువుకుంటే ఖచ్చితంగా 1 మార్క్ మీకు రేపు ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ మనకు తెలంగాణలో రామగుండం రిజర్వాయర్ మీద ఎన్టీపీసీ ప్రారంభించింది. అత్యంత పొడవైన సోలార్ కెనాల్స్, కెనాల్ సోలార్ ప్యానెల్ ప్రాజెక్టు నర్మదా కెనాల్స్ అంటే ఇది సర్దార్ సరోవర్ రిజర్వాయర్ యొక్క కెనాల్స్ మీద గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గృహ అంటే దీన్ని ఏ సంస్థ ఇంప్లిమెంట్ చేస్తుందంటే టెరీ, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది యాక్చువల్గా టెరీ అనేది టాటాదమ్మా. టాటా ఎనర్జీ, యాక్చువల్గా టాటా వాళ్ళు ఫస్ట్ అదే పేరుతో ఏర్పాటు చేశారు, టాటా ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అని. ఇది ఏం చేస్తుందంటే జనరల్గా ఇప్పుడు ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఈ గృహాలు లేదా భవనాలు లేదా పెద్ద భవనాలు లేదా సంస్థల సముదాయం, భవనాల సముదాయం, వీళ్ళు విద్యుత్ ఉత్పత్తి కోసం ఎటువంటి పద్ధతుల్ని వినియోగిస్తున్నారు, ఆ వినియోగానికి సంబంధించి సహాయ సహకారాలను అందించడంతో పాటు వాళ్లకు ఒక సూచిని ఇస్తుంది సంస్థ. ఏ సంస్థ ఉంది? టెరీ. వాళ్ళకు అవసరమైన సూచికలను, రేట్లను ఇస్తుంది. రేటింగ్ ఏజెన్సీగా చెప్తాం టెరీ. ఆ రేటింగ్ ఏజెన్సీ ఇస్తున్న, ఆ నిర్మాణాలకు రేటింగ్ ఏజెన్సీ ఇస్తున్న రేట్లు, ఆ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో, ఆ సూచికలు ఏవైతే ఉన్నాయో, ఆ పథకాన్ని ఏమంటున్నామంటే గృహ నిర్మాణాలకు విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుతీకరణ వ్యవస్థలకు సంబంధించి రేటింగ్నిచ్చే పథకం. ఎవరు రేటింగ్ ఇస్తున్నారంటే టెరీ అన్నది మాత్రం గుర్తుంచుకుంటే చాలు. అంతకుమించి ఇది ఎక్కువగా అడిగే అవకాశం మనకు లేదు. సరే, దీనికి సంబంధించి కూడా ఏదో ఒకటి మనం పెట్టుంటాం కదా. గృహ ఈస్ అన్ యాక్రోనిమ్ ఆఫ్ గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్. మనకి గృహాలు, బిల్డింగ్స్ వీటికి సంబంధించిన రేటింగ్ ఇచ్చే సంస్థ ఎవరు? టెరీ అనే సంస్థ ఇస్తుంది గ్రీన్ రేటింగ్. వాళ్ళు ఎటువంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగిస్తున్నారా, ఓకే, లేదా మనకు థర్మల్ బేస్డ్ ఎనర్జీని వినియోగిస్తున్నారా, లేదా నిర్మాణంలో ఎటువంటి ఇంధనాన్ని వినియోగించారు, లేదా ఆ గృహ నిర్మాణంలో గృహానికి
గృహ నిర్మాణంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు, వాటిని బేరీస్ చేసుకుంటూ ఇది రేటింగ్ ఇస్తుంది. ఏ సంస్థ? టెరీ అనే సంస్థ. ఓకే, ఇది ఎలా ఏర్పడింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపెట్టడం జరిగింది. అచీవ్మెంట్స్ కూడా ఇచ్చారండి. ఏ సంస్థలకు ఇది ఎలా రేటింగ్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో ఇది మీకు ఇక్కడ కనబడదు. సికింద్రాబాద్లో రైలు నిర్మాణ నిలయంకు ఇది మొట్టమొదటిసారిగా రేటింగ్ ఇచ్చిందండి. ఓకే, అది ఇక్కడ చూపెట్టడం జరిగింది. అలా రేటింగ్స్ ఇచ్చుకుంటూ చివరిగా మనకు ఇక్కడ చూడండి, గృహ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ ఓన్ గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ సిస్టమ్ ఇన్ ఇండియాస్ ఐఎన్డిసి సబ్మిటెడ్ టు యుఎన్ఎఫ్సిసి. బిల్డింగ్స్కి సంబంధించిన గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన రేటింగ్ ఇచ్చే సంస్థగా మనం ఏం చెప్తున్నామంటే టెరీ యొక్క ఏ పథకం లేదా ఏ సిస్టమ్ అనేది గ్రీన్ రేటింగ్ ఇస్తుందంటే గృహ. ఏంటి దాని పేరు? గృహ అనేది బిల్డింగ్స్ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి ఇంధనం, ఈ శక్తి వినియోగంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు, ఎటువంటి టెక్నాలజీ వినియోగిస్తున్నారు, అది గ్రీన్ టెక్నాలజీయా, ఆ గ్రీన్ టెక్నాలజీకి ఎంత రేటింగ్ ఇవ్వాలి అనే ఒక వ్యవస్థగా దీన్ని చెప్పొచ్చు. ఎవరి అండర్లో ఉంది? టెరీ అండర్లో ఉంది. మనం యుఎన్ఎఫ్సిసిలో జాతీయ స్థాయిలో నిర్దేశించబడ్డ ప్రమాణాలకు సంబంధించిన ప్రమాణాలు ఏవైతే మనం యుఎన్ఎఫ్సిసి COP21 ప్యారిస్లో మనం ప్రజెంట్ చేసామో, తర్వాత 26లో దేన్నైతే కంటిన్యూ చేసామో, వాటిలో కూడా దీన్ని మనం చెప్పడం జరిగిందంట. దీన్ని గృహ. ఇది నేను ఎన్లార్జ్ చేయలేను ఇక్కడ, దీన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి PDF రూపంలో ఎన్లార్జ్ చేయాలి. వీలున్నంత వరకు మీరు ఒక్కసారి ఇది చూసుకోండి. ఈ పథకానికి సంబంధించిన అంశము గృహ రేటింగ్ ఏజెన్సీ. ఎవరు రేట్ చేస్తున్నారు? TERI, ఢిల్లీ బేస్డ్ సంస్థ. టాటా ఇది ఏర్పాటు చేయడంలో ప్రముఖ భూమికను పోషించింది. ఇది బిల్డింగ్ నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారా లేదా అని చెప్పే సంస్థ. తద్వారా రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ఏజెన్సీగా భారత ప్రభుత్వమే, ప్రభుత్వ సంస్థ కానప్పటికీ కూడా భారత ప్రభుత్వమే భవనాల నిర్మాణంలో రేటింగ్ ఇస్తున్న సంస్థగా టెరీని రేటింగ్ ఇస్తున్న ఆ పథకంగా దేన్ని గృహాను ఉంటాయని చెప్పి మనం COP21లో కూడా ప్రజెంట్ చేయడం జరిగిందంట. ఇది గుర్తుంచుకోండి. వీలుంటే ఈ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనా? నెక్స్ట్, గృహ అంటే రేటింగ్ ఏజెన్సీ అని అర్థం. గ్రీన్ టెక్నాలజీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. అవి ఏ బిల్డింగ్స్ అయినా సరే అనవసరం. బిల్డింగ్స్ కానీ, సముదాయాలు కానీ, కమ్యూనిటీస్ కానీ అయి ఉండొచ్చు. ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్స్, ఇది నీతి ఆయోగ్ లాంచ్ చేసిందండి. ఓకే, ఈ డాష్ బోర్డ్స్లో ఏంటంటే మనకు ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్స్లో మొత్తం మన స్థాపిత శక్తి, మన జనరేటెడ్ ఎనర్జీ, ఓకే, ఎమిషన్స్, ఇలాంటివన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఇండియన్ ఎనర్జీ డాష్ బోర్డ్ అనేది చూసుకోవడం బెటర్. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరణ ఇక్కడ ఉంది. ఇగోండి, ఇండియన్ క్లైమేట్ అండ్ ఎనర్జీ డాష్ బోర్డ్. ఓకే, ఎవరు మనకు ఏ సంస్థ అండర్లో ఇది నిర్వహించబడుతుందంటే క్లియర్గా ఉంది చూడండి, నీతి ఆయోగ్. ఎవరండి? నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్కి శక్తికి సంబంధం ఏంటంటే ఉంది, ఇండియన్ క్లైమేట్ అండ్ ఎనర్జీ డాష్ బోర్డ్. దీంట్లో ఎవ్రీథింగ్ ఉందండి. ఓకే, ఇది మన నినాదం. లైఫ్ అనేది మన నినాదం. ప్రధానమంత్రి మనకు లైఫ్ అనే నినాదాన్ని ఈ ప్రోటోకాల్లో చెప్పడం జరిగింది. లైఫ్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. 1 బిలియన్ ప్రో ప్లానెట్ పీపుల్ ఫ్రమ్ 2020 to 28. మన విధానాన్ని మార్చుకుంటున్నాం, పర్యావరణ పరిరక్షణ పరంగా మార్చుకుంటున్నట్టు మనం, అండ్ నాకు తెలిసి ప్యారిస్ ప్రోటోకాల్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెడ్యూస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP by 45% 2030 ఫ్రమ్ 2005 లెవెల్. మన NDCs ఇచ్చారు. ఇది నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటో చెప్పారు. 2030 కల్లా 2005లో ఉన్న ఉద్గారాలను ఎంత శాతం తగ్గించుకుంటామంటే 45%. 2030 కల్లా శిలాజ ఇంధనాలు 50% లోపు తగ్గించుకుంటున్నాం, స్థాపిత శక్తులు అని చెప్పాం. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్కి వెళ్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ ఇచ్చారండి. చూడండి, ఇన్స్టాల్డ్ కెపాసిటీ, రెన్యూబుల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 183 గిగావాట్లు. ఎన్ని గిగావాట్లు ఉంది? 183 గిగావాట్లు. ఓకే, ఒక్కొక్క దాని నుంచి ఎంత వస్తుందో కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సోలార్ 75.5, మొన్న 70.1 అని చెప్పాను.
ఈ సంస్థ లెక్కల ప్రకారం 75.5 ఉందంట స్థాపిత సామర్థ్యం. పవన 45, విద్యుత్ 46.9, ఓకే, మిను విద్యుత్ 4.99, ఓకే, బయో ఎనర్జీ 10.8, ఓకే. పైప్ లైన్ కెపాసిటీ ఎంత ఉందంట 137.7 గిగావాట్. సౌర 88, ఓకే. ఇదేంటి మనకు లైక్ పైప్ లైన్ డేటా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనకు ఎలా వెళ్తుంది, ట్రాన్స్మిషన్ డేటా అనమాట ఇది. ఓకే, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కోసం ఇచ్చారు. పవర్ సెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది చూడండి, మన ఓవరాల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 434 గిగావాట్స్, 434 గిగావాట్లు అంట. మళ్ళీ ఆగుదాం. ఓకే, ట్రాన్స్మిషన్ చూడండి మనకు 4,82,000 కిలోమీటర్స్, సర్క్యూట్ కిలోమీటర్స్ అని అంటాం. డిస్ట్రిబ్యూషన్ చూడండి 1512 బిలియన్ యూనిట్స్ ఉందంట. కన్జంప్షన్ ఎంత ఉంది 1117 బిలియన్ యూనిట్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ లాసెస్ ఒక 300 పైగా ఉన్నట్లు చెప్తున్నారండి. ఓకే, గిగావాట్స్ స్థాపిత శక్తి, ఇది పర్ మినిట్తో కొలుస్తాం. దాన్ని యూనిట్స్లో చూసుకుంటే 1618 బిలియన్ యూనిట్స్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఏంటి, ఇది లెంత్ ఆఫ్ ట్రాన్స్మిషన్ 4,82 కిలోమీటర్స్ నెట్వర్క్ ఉంది. ఓకే, దీన్ని మనం మిలియన్ వాల్ట్ ఏంటి యాంపియర్స్లో కొలిస్తే కనుక ఎంత ఉంది 12,39గా ఉంది. ఓకే, అంటే ఎలా ఉంటుంది, ఒక విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తాం, అది మనకు అప్పుడు ఆ సెకండ్కు ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, మెగావాట్స్. అది ట్రాన్స్మిట్ అయ్యాక కొనుగోలుదారుడు తీసుకుంటాడు కదా, అతను వినియోగించుకున్నప్పుడు అదేమవుతుందంటే యూనిట్స్. ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారు. ఇది స్థాపిత శక్తి గిగావాట్స్లో చెప్తాం, ఎప్పుడైనా స్థాపిత శక్తి గిగావాట్స్లో చెప్తాం. ఆ తర్వాత ఏంటి, ఓవరాల్ జనరేషన్, మొత్తం దేశంలో ఎంత ఉత్పత్తి జరుగుతుందో దాన్ని ఏమని చెప్తున్నామండి, బిలియన్ యూనిట్స్లో చెప్తున్నాం. 1618 బిలియన్ యూనిట్స్, 435 గిగావాట్స్ స్థాపిత శక్తి. బిలియన్ యూనిట్స్, ఇప్పుడు మనకు మెగావాట్ అని రాదు కదా, కిలోవాట్ అని కూడా రాదు కదా, ఎక్కడ పవర్ బిల్లో యూనిట్ అని వస్తుంది కదా. ఆ యూనిట్స్ ఇక్కడ ఏమని చెప్తున్నారు మనకు 1618 బిలియన్ యూనిట్లు, బిలియన్ యూనిట్స్. ఓకే, విద్యుత్ ఉత్పత్తి ఎలా చెప్పొచ్చు, మెగావాట్స్లో చెప్పొచ్చు. విద్యుత్ ఉత్పత్తి మెగావాట్స్ పర్ సెకండ్. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ లెక్కింపు యూనిట్స్, అది బిలియన్ యూనిట్స్. ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి, 1618 బిలియన్ యూనిట్స్. 145 కోట్ల జనాభా, 1618 బిలియన్ యూనిట్స్. ఇన్ఫర్మేషన్ మీరు గంటల సేపు కూడా చూడొచ్చు. ఇక్కడ ఎనర్జీ ఫ్లో కూడా ఇచ్చారండి, దేని నుంచి ఎలాగా ఎనర్జీ వస్తుంది. అత్యధికం ఎనర్జీ అని చూడండి, డొమెస్టిక్ కోల్ నుంచి ఎక్కువగా వస్తుందంట. తర్వాత ఇంపోర్టెడ్ క్రూడ్ నుంచి వస్తుంది. ఓకే, తర్వాత ఇంపోర్టెడ్ కోల్ 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో న్యాచురల్ గ్యాస్ ఉందంట. ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఇచ్చాడు. శక్తి వినియోగం అనేది చేస్తున్నప్పుడు ఎక్కువగా ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ ఉద్గారాలలో ఏ రంగం నుంచి ఎక్కువగా ఉద్గారాలు వస్తున్నాయి అంటే మనకు చూడండి, శక్తి రంగం నుంచి, అంటే పవర్ ప్రొడక్షన్, ముఖ్యంగా థర్మల్ పవర్ స్టేషన్స్. 2వ ప్లేస్లో చూడండి ఏముంది మనకు, వ్యవసాయం. ఓకే, 3వ ప్లేస్లో ఇండస్ట్రియల్, 4వ ప్లేస్లో ఏంటి, వ్యర్థాలు. ఎక్కువగా ఉద్గారాలని మనకు ఏ రంగం అందిస్తుంది అంటే శక్తి రంగం వస్తుందంట. శక్తి రంగం నుంచి ఎక్కువగా వస్తుంది. గ్రౌండ్ వాటర్ కోసం కూడా ఇచ్చాడండి. సెలైనిటీ లెవెల్ ఏంటి 1.94 వరకు ఎంత ఉన్నట్లు చెప్పాడు. క్లైమేట్ వేరియబిలిటీ ఉంది. ఓకే, ఇది యాన్యువల్, దేశంలో చూడండి మనకు ప్రస్తుతం 1434 మీటర్ క్యూబ్ వాటర్ అవైలబిలిటీ ఉందంట. ఇప్పుడు ప్రస్తుతానికి యాన్యువల్ పెర్ క్యాపిటల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ని మీటర్ క్యూబ్స్ ఉన్నట్టు చెప్తున్నారు, 1434 మీటర్ క్యూబ్ ఉన్నట్టు చెప్తున్నారు. ఇంకా తగ్గిపోతుంది. అది 1500కి తగ్గింది. 2021 నుంచే మనం వాటర్ స్ట్రెస్డ్ కంట్రీ, మనం అర్థమవుతుందా, 1500 తగ్గితేనే వాటర్ స్ట్రెస్డ్ కంట్రీగా చెప్తున్నాం. ల్యాండ్ కవర్ ఎంత ఉందో మొత్తం ఇచ్చేసాడు. ఓకే, ఎంత వ్యవసాయ భూమిని కోల్పోయాం, 425 చదరపు కిలోమీటర్లు అంట. ఎంత బ్యారన్ ల్యాండ్ తగ్గింది, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవడం బెటర్.
బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మనకు 4 ఉన్నట్లు ఇక్కడ చెప్పాడు. హిమాలయన్, ఇండో బర్మా, వెస్టర్న్ ఘాట్స్, సుందర్లాండ్. ఓకే, మనము ఎకోసిస్టమ్స్ బయోడైవర్సిటీ ఇదంతా కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, ప్రపంచంలో భారత బయోడైవర్సిటీ 8%, భారత జనాభా 18%, భారత భూభాగం 2.4%, భారత అడవులు 2%, భారత జీవ వైవిధ్యత చూడండి 8%. మన ర్యాంక్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు పనికొస్తుంది. బర్డ్ స్పీసీస్లో మనం 69 జాతులే ఉన్నాయంట. ఓకే, ఎండమిసిటీలో అంటే ఎండమిసిటీ అంటే ఏంటి, ఇక్కడే స్థానీయంగా ఉండటం, ఇంకెక్కడ ఉండకపోవటం. దాంట్లో 69 స్థానియ పక్షులు ఉన్నాయంట, 10వ ర్యాంక్ అంట. 156 రెప్టైల్స్ సరీసృపాలు ఉన్నాయంట, స్థానీయంగా 5వ ర్యాంక్ అంట. ఆంఫిబియన్స్ ఉభయచరాలు 110 ఉన్నాయంట, 7వ ర్యాంక్లో ఉన్నామంట. ఎండమిజంలో, అది స్థానికతలో అని అర్థం. ఓకేనా. ఎకానమీ విషయం ఇచ్చాడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఉంది, ఏంటి కథ, ఇలాంటివన్నీ ఇచ్చాడండి. ఓకే, డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కూడా ఇచ్చాడు. ఆగండి, వెళ్ళట్లేదు. ఏది జనాభా ఎంత ఉంది 2024 అంచనాల ప్రకారం. ఓకే, ఇప్పటికి ప్రజెంట్ 145 crores లేండి, 140 అని చెప్తున్నారు. ఓకే, విలేజ్ ఎంత ఉంది, రూరల్ ఎంత ఉంది, అర్బన్ ఎంత ఉంది. ఓకే, అండ్ మనకు మేల్ పాపులేషన్, ఫిమేల్ పాపులేషన్, ఇలాంటివన్నీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ కేరళ అయిందంట. ఇంతకుముందు మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ గోవా యాక్చువల్గా. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఢిల్లీ అని ఇచ్చాడు. హైయెస్ట్ చూడండి సెక్స్ రేషియో మనకు కేరళ. అదేవిధంగా రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏంటి, హిమాచల్ ప్రదేశ్. ఇలా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది డాష్ బోర్డ్ అండి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ డాష్ బోర్డ్గా దీన్ని చెప్తున్నాం. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక్కసారి జస్ట్ ఒక 1 minute ఇది చూసుకుంటూ వెళ్తే బెటర్ అండి. మనకు నీతి ఆయోగ్ రిప్రజెంట్ చేస్తుంది దీన్ని, ఇండియన్ క్లైమేట్ అండ్ ఎనర్జీ డాష్ బోర్డు. ఒక్కసారి వీలుంటే చూసుకోవాలి ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పథకం వన్ నేషన్ వన్ గ్రిడ్. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ యొక్క లక్ష్యాల్లో ఒకటి ఇది కంటిన్యూగా ఉంటుంది. ఏదైనా వన్ బ్యాంక్ అని, ఓకే, వన్ నేషన్ అని, అట్లా వన్ నేషన్ వన్ గ్రిడ్ ఉండాలి. అంటే ఎక్కడ సర్ప్లస్ ఉన్నా అది ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయాలి పవర్. దీన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియన్ లిమిటెడ్ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ పథకాన్ని ఎవరండి, పీజీసీఐఎల్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది మాత్రం గుర్తుంచుకోండి అండి. అంతకన్నా ఇది ఎక్కువగా మనకంత ప్రాముఖ్యత లేని అంశం. దీనికి సంబంధించి కూడా మీరు వెళ్ళొచ్చు, వెతకొచ్చు. పీజీసీఐఎల్ వెబ్సైట్కి వెళ్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుందండి. అంతగా ప్రాధాన్యత లేని అంశం. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. మనకి ఏవైతే ఉన్నాయో ఈ ఫీడర్స్ కానీ, లేకపోతే మనకు ఈ కమర్షియల్ అండ్ ఈ ట్రేడ్ కమర్షియల్ ఈ సిస్టమ్స్ని కానీ డెవలప్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ దీన్ని లాంచ్ చేశారు 2014లో. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంది. ఇచ్చాడు చూడండి, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అన్నిటిని మోడర్నైజ్ చేయటం, దీనికి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతుంది. మళ్ళీ అంతే 30% ఇస్తారు, స్టేట్స్ 30 భరించాల్సి ఉంటుంది, రిమైనింగ్ లోన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, స్టాండర్డ్స్ అండ్ ల్యాబెలింగ్ ప్రోగ్రామ్. మీరు ఇది వస్తువుల్ని చూసే ఉంటారు, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ ఏదో కొంటే మనకు ఇది ఉంటుంది. 5 రేటింగ్ ఉంటే ఎక్కువగా ఎనర్జీ ఎఫిషియన్సీ ఉంటుంది, ఇంకా రేటు తగ్గితే ఏంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీ తగ్గినట్లు లెక్క. ఏ సంస్థ ఇస్తుందంటే మనకు BEE, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ ఆ రేటింగ్ ఇస్తుందండి. ఓకే, నెక్స్ట్ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. ఇదే ప్రస్తుతం ఏమని పిలువబడుతుంది, PM సూర్యఘర్ పథకం, ముఫ్త్ బిజిలీ యోజన. దీనికోసం నేను క్లారిటీగా మొత్తం చెప్పానండి. ఓకే, మొదటి కిలోవాట్ రూపకల్పన చేసుకోవడానికి మనకెంత 30,000 ఇస్తారు, 2వ కిలోవాట్కి 60,000 ఇస్తారు, 3వ కిలోవాట్ నుంచి ఇంకా అంత ఇవ్వరు. ఎంత ఇస్తారండి మనకు, ఆ తర్వాత 15,000 మాత్రమే ఇస్తారు. గరిష్ట సబ్సిడీ పొందడం 75,000 వరకు, 78,000 వరకు పొందే అవకాశం ఉంది. 78,000 అనుకుంటా పొందే అవకాశం ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 78,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మనం 1,45,000 3 కిలోవాట్లో ఇన్స్టాల్ చేసుకోవడం 1,45,000 ఖర్చు అయితే, ఈ 78,000 పోగా మనకు మిగతా దాన్ని లోన్గా తీసుకోవచ్చు బ్యాంక్స్ నుంచి. మనకు 3 కిలోవాట్ల వరకు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, మన గృహాల మీద ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం దాని నుంచి ఒక 900 యూనిట్ల వరకు పొందే అవకాశం ఉంది. 300 యూనిట్లు మనకు సరిపోతుంది, మిగతా 600 యూనిట్లు మనం
ఎవరికి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అమ్ముకోవచ్చు. అమ్ముకోవడం ద్వారా మనకు ఒక 1200 రూపాయలు వస్తుంది. దీంట్లో ఈఎంఐ ఒక 600-700 పోగా మిగతా 600 లాభం చేకూరే అవకాశం ఉన్నట్లు మొత్తం ఉంది. యూట్యూబ్లోనే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ స్కీమ్ కింద మీకు యూట్యూబ్లోనే వీడియో ఉంది, వీలుంటే చూసుకోండి. ఈ పథకం ఉంది, ఇది గుర్తుంచుకోండి అమ్మా. ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన రూఫ్ టాప్ స్కీమ్ అంటున్నాం దీన్ని మనం. ఓకేనా? దీని పేరు ఇప్పుడు మార్చడం జరిగింది. ఇతను ఎక్కడ దీన్ని అయోధ్యలో అనుకుంటా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని కూడా ఎవరు ప్రధానమంత్రి ఒకసారి చూసుకోండి. స్కీమ్ నేను డీటెయిల్గా ఎనాలిసిస్ చేసి యూట్యూబ్లోనే పెట్టాను. మళ్ళీ ఒక 15-20 మినిట్స్ ఎందుకు డిస్కషన్ అని. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఒక 40,000 మెగావాట్స్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలనేది లక్ష్యం. ప్రజెంట్ అయితే కమ్యూనిటీస్కి, గేటెడ్ కమ్యూనిటీస్కి వాటికి మ్యాండేటరీ అది. అపార్ట్మెంట్స్కి ప్రజెంట్ పర్మిషన్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవటమే. ఓకే, అట్లా కాకుండా వ్యక్తిగత గృహాలు ఎవరైతే 2 lakhs ఇన్కమ్ లోపు ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా సబ్సిడైజ్ రేట్స్తో వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి అనుమతులు ఇస్తుంది అనమాట. ఓకేనా? గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ మనకి 2 phases ఉందండి. దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ దీన్ని గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. phase 1 చూడండి, మనకు కొన్ని స్టేట్స్లో, ఏ స్టేట్స్లో ఉంది? ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు స్టేట్స్లో ఆ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ అంటే ఏపీ ట్రాన్స్కో అట్లా వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏంటి? ట్రాన్స్మిషన్ లైన్స్ని 9,700 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్స్ని 22,600 మిలియన్ వాట్ యాంపియర్ సబ్స్టేషన్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారండి. ఎంత బడ్జెట్ని కేటాయించారు? 10,141 కోట్ల బడ్జెట్ని దీనికోసం కేటాయించారు. ఓకే, ముఖ్యంగా ఏ కెపాసిటీని డెవలప్ చేయడానికి? 24 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇది ఎంఎన్ఆర్ఈ కాబట్టి వెబ్సైట్ సంస్థనేవారు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. పునరుత్పాదక శక్తి, ముఖ్యంగా సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి అవుతున్న శక్తిని గ్రిడ్ కనెక్ట్ చేయడం కోసము ట్రాన్స్మిషన్ లైన్స్ని డెవలప్ చేస్తున్నారండి. తద్వారా సబ్స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాలలో, ఎన్ని రాష్ట్రాలు? ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ 6, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో రిచ్ స్టేట్స్. అందుకే ఈ స్టేట్స్లో ట్రాన్స్మిషన్ సిస్టాన్ని, గ్రిడ్ కనెక్టెడ్ సిస్టాన్ని డెవలప్ చేయడం కోసం మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్టేజ్ 1లో 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. 10,141 కోట్లు. ఎన్ని కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్స్, సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే 9,700 కిలోమీటర్ల సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్స్ని డెవలప్ చేయడం జరిగింది. మీరు వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలి. ఓకే, మళ్ళీ దీంట్లో సెకండ్ కూడా ఉంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్స్లో phase 2 కూడా ఉంది. phase 2లో చూడండి 7 స్టేట్స్ అండి. ఈ 7 స్టేట్స్లో మనం లేము. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్ 7 స్టేట్స్లో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని, ఎందుకంటే ఈ కర్ణాటక లాంటి స్టేట్ కానీ, రాజస్థాన్ లాంటి స్టేట్ కానీ బియాండ్ 17,000, 18,000, 19,000 మెగావాట్స్ ప్రొడక్షన్ జరుగుతుంది అక్కడ. కాబట్టి వాటికి సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే 33%తో ఎంత అవుట్లేని ఇవ్వడం జరిగింది? 12,031 కోట్ల అవుట్లేని ఇవ్వడం జరిగింది. వాళ్ళు మిగతా 67% కూడా ఆయా రాష్ట్రాల్లో ఆయా ట్రాన్స్మిషన్ కంపెనీస్, ట్రాన్స్కోస్ ఈ సంస్థల నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. అంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అనేవి ఇప్పుడున్న గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో అది ఉంటుంది. దాంతో పాటుగా సౌర, పవన, జీవ ఇంధన ఏదైతే వస్తుందో ఆ విద్యుత్తుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్మిట్ చేయడానికి, అక్కడ అవసరమైన ట్రాన్స్మిషన్ లైన్స్ని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది. phase 1లో 8 రాష్ట్రాల్లో అందించింది. phase 2లో ఇక్కడ చెప్పిన ఎన్ని రాష్ట్రాలు అండి? 7 స్టేట్స్లో అందిస్తుంది. phase 2లో 33% నిధులను ఇస్తుందండి. మిగతా 67% ఆ ట్రాన్స్కోస్ లోన్స్ తెచ్చుకునే వెసులుబాటుని కూడా కల్పించింది. phase 1లో 8 స్టేట్స్లో ఉంది, మనం ఉన్నాం. phase 1లో 8 స్టేట్స్లో ఉన్నాం. 40% సెంట్రల్ అసిస్టెన్స్ ఇచ్చింది. phase 2లో సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ని 37% తగ్గించుకుంది. ఓకేనా? పునరుత్పాదక ఇంధన వనరులు, ముఖ్యంగా సౌర, పవన, జీవ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుని ట్రాన్స్మిషన్ చేయడానికి అవసరమైన లైన్స్ని ఏర్పాటు చేయడానికి గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పథకాన్ని. ఓకే, 1లో 8, 2లో 7 స్టేట్స్. 1లో మనం ఉన్నాం, 2లో మనం లేము, ఎవరు ఏపీ లేదు. 1లో సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ 40, 2లో 37. రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కూడా ఏం చేసుకోవచ్చు? ఆ సంస్థలు లోన్కి వెళ్ళే వెసులుబాటు కూడా ఉంది అని చెప్తుంది. ఏ పథకం అంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్స్.
ఓకే. నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్, ఇది 2010-11లో క్రియేట్ చేశారంట అండి. ఈ పెట్రోలు, ఓకే, కోల్, వీటికి ఏవైతే ఉన్నాయో అవి పొల్యూషన్ చేస్తున్నాయి కాబట్టి వాటి నుంచి కొంత సెస్ సేకరించి దీన్ని క్రియేట్ చేస్తున్నారండి. ఇవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం వీటికి ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థలకు కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ ఇస్తారు. ఎంత ఆ టోటల్ ప్రాజెక్ట్లో 40% ఫండ్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అండి. ఓకే, సెస్ రూపంలో కలెక్ట్ చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకు కేటాయించే అవకాశం ఉంది. పరిశోధన సంస్థలకు ఏ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తున్నారో దాంట్లో 40% మాత్రమే ఇస్తారు. 60% వాళ్ళు లోన్ రూపంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఖర్చు పెట్టవచ్చు. ఓకే, నాట్ ఇంపార్టెంట్. రెన్యూబుల్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ R&D ప్రోగ్రామ్కి మనకి ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉంది. దీనికి ఏ సంస్థలు అయితే ఈ ఈ పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రయోగాలు ప్రారంభిస్తున్నాయో దానికి 100% ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహాభియాన్, ఇది మన పాఠంలో దీనికోసం ఆల్మోస్ట్ ఒక 30 minutes నేను మాట్లాడడం జరిగిందండి. ఓకే, అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైనా వ్యక్తిగతంగా బ్యారన్ ల్యాండ్స్లో పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 1 megawatt 2 megawatt అట్లా. అగ్రికల్చర్ పంపు సెట్స్ని కొత్తగా ఏర్పాటు చేసుకోవచ్చు. 35 లక్షల వరకు పర్మిషన్ ఇచ్చింది. ఎగ్జిస్టింగ్ ఉన్న పంపు సెట్స్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వస్తున్న విద్యుత్తో ఏర్పాటైన పంపు సెట్స్ని ఎలాగా సోలరైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ అండి వ్యవసాయానికి, ఇక్కడ సౌర పంపు సెట్లు అండి, ఇక్కడ ఇతర పంపు సెట్లని సోలరైజేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫీడర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయొచ్చు, సోలరైజేషన్ చేయొచ్చు. ఇట్లా వీటన్నిటికి సంబంధించిన ప్రారంభించిన పథకమే PM కుసుమ్. దీంట్లో కూడా సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనకు 30%కి దాటి ఉండదండి. ఈ పథకం ఇచ్చాడు, ఇగోండి క్లియర్గా ఇచ్చాడు. కాంపోనెంట్ A సోలార్ ఎనర్జీ బేస్డ్ పవర్ ప్లాంట్స్ 2 megawatts లోపు అని చెప్తున్నాను. కాంపోనెంట్ B ఇండివిజువల్ ఫార్మర్స్ విల్ బి సపోర్టెడ్ ఇన్స్టాల్ టు స్టాండ్ అలోన్ అగ్రికల్చర్ పంప్ సెట్ 7.5 HP. ఇండివిజువల్ పంప్ సోలరైజేషన్, ఇతర పంప్ సెట్స్ ఉంటాయి కదండి థర్మల్ పవర్ నుంచి అట్లా ఏర్పాటు చేసినవి, వాటిని సౌరశక్తికి మార్చుకోవటం. దీంట్లో ఇంకొకటి ఉంది, కాంపోనెంట్ Cలో ఇంకొక లెవెల్ ఉంది, స్టేట్ లెవెల్లో ఉంది. అంటే ఫీడర్ కెనాల్స్, వ్యవసాయ కాలువలకు శక్తిని అందిస్తాం కదా, అవి ప్రవహించడానికి మోటార్స్ ఏర్పాటు చేస్తారు కదా, దాన్ని కూడా సౌర విద్యుదీకరణ చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎక్కడైనా సరే 30% మాత్రమే కేంద్ర అసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ దీంట్లో 3 కాంపోనెంట్లో మొదటి కాంపోనెంట్ ఉంది కదండి, 2 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా వ్యవసాయానికి వినియోగించగా మిగతాది ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అమ్మొచ్చు. తద్వారా ఎంత లక్ష్యాన్ని పెట్టుకున్నారు, 30,800 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కుసుమ్, కిసాన్ ఊర్జా విద్యుత్, కిసాన్ రైతు, ఈ 2 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ పథకం కోసం ఒక 20 నిమిషాల వరకు మాట్లాడానండి క్లాస్లో. వీలుంటే ఆ క్లాస్ వీడియోస్ ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఓకేనా. నెక్స్ట్ చెప్పాను కదమ్మా, ఒకటి వ్యక్తిగతంగా సౌర విద్యుత్ ప్లాంట్లు వ్యవసాయ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వ్యవసాయానికి అందించటం, మిగిలినది డిస్కమ్స్కి అమ్మటం, తద్వారా లాభం. ఏర్పాట్లో కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది, 30% అసిస్టెన్స్ ఇస్తుంది. పంపు సెట్లు, సౌర విద్యుత్ పంపు సెట్లను ఏర్పాటు చేయటం, 35 లక్షల వరకు పర్మిషన్ ఉన్నట్టుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న పంపు సెట్లని సోలరైజేషన్, సౌర విద్యుదీకరణ చేయటం. ఫీడర్ కెనాల్స్, మనకి ఏవైతే కాలువలు వస్తున్నాయో పంట కాలువలు, వాటిని కూడా సౌర విద్యుత్ కాలువలుగా మార్చటం అనేది దీంట్లో లక్ష్యం, దీంట్లో కుసుమ్లో లక్ష్యంగా చెప్పొచ్చు. గోబర్ధన్ అండి, గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్స్ ధన్, గోబర్ధన్ స్కీమ్. ఓకే, ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అనుకుంటా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఓకే, ఈ బయో ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటే గొడుగు కిందకి తీసుకురావడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేశారండి. చూడండి, బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంటూ కంప్రెస్డ్ బయోగ్యాస్, దెన్ ఎనర్జీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు జీవ వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేయటం, జీవ వ్యర్థాల నుంచి
శక్తికి అవసరమైన ఇతర పదార్థాలని, అదే ఇక్కడ మీథేన్ని కానీ ఇక్కడ సిఎన్జిని కానీ అలాంటి వాటిని ఉత్పత్తి చేయటం. వీటి కోసం ఈ గోబర్ధన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ గోబర్ధన్ అనే పథకానికి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా మనకున్నది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ జలశక్తి నాకు తెలిసి. ఓకేనా? ఇది జీవ ఇంధన ఉత్పత్తికి సంబంధించి జీవ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ప్రొడక్ట్ చేయటానికి, జీవ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి, జీవ వ్యర్థాల నుంచి విద్యుత్ అని కాదు ఇక్కడ, జీవ వ్యర్థాల నుంచి ఇంధనం వాయు రూపంలో కానీ ఘన రూపంలో కానీ ఇంధనాన్ని ఉత్పత్తి చేయటానికి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని ఒకటే గొడుగు కింద తీసుకురావటానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఏవి? గోబర్ధన్, గోబర్ధన్, గోబర్ గ్యాస్ సహజవాయు ఉత్పత్తి వికేంద్రీకరణ, ఆ పథకం అన్నమాట. ఒకసారి చూద్దాం. ముందు ఇది గ్రామీణ శాఖ ఏదో ఉండేది కానీ జలశక్తికి మారినట్టుందండి. గోబర్ధన్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్ ధన్. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, అదే మినిస్టర్ ఆఫ్ జలశక్తి క్లియర్గా ఇచ్చాడు. గాల్వనైజింగ్ ఈస్ అన్ అంబ్రెల్లా ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ద ఓల్ గవర్నమెంట్ అప్రోచ్. మొత్తంగా గవర్నమెంట్ అండర్లోనే జరుగుతుంది. ఇది అంబ్రెల్లా ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ ఓల్ గవర్నమెంట్ అప్రోచ్. It covers the entire gamut of schemes, programs, policies promoting the conversion of organic waste like cattle dung, agri-residues to biogas, CBG, bio-CNG. అంతే. జీవ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయోగ్యాస్గా కానీ, అదేవిధంగా సిబిజీగా కానీ, కంప్రెస్డ్ బయోగ్యాస్గా కానీ, బయో-సిఎన్జిగా కానీ మార్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ ఒకటే గొడుగు కిందకి తేవటానికి దేన్ని ప్రారంభించారండి? గోబర్ధన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు ఉంటాయి. మనకు లాస్ట్ బడ్జెట్లో ఇది చెప్పానండి, క్లాస్లో ఆల్మోస్ట్ 15 minutes చెప్పాను, మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్. మనకు 500 కొత్త ప్లాంట్స్ని ఏర్పాటు చేయమని చెప్పారు. దీంట్లో 200 ప్లాంట్స్ మనకు ఎక్కడ దేనికి సంబంధించి సిబిజీ ప్లాంట్స్. ఈ 200లో 75 అనేవి ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ఉండాలంట. 300 ఏంటంటే క్లస్టర్ బేస్డ్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయమని చెప్పారు. దీనికోసం ఎంత 10,000 కోట్లు అనుకుంటా మనకు బడ్జెటరీ ఫండ్స్ని ఎలకేట్ చేశారు. ఇక్కడ ఇవ్వలేదు కానీ మనకు లాస్ట్ బడ్జెట్లో రైట్స్ ఎంత 10,000 crores బడ్జెటరీ ఫండ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను మాట్లాడాను ఈ పథకం కోసం క్లాసెస్లో, అక్కడ ఉంటే అక్కడ చూడండి. అక్కడ మీరు ఉంటే ఒకవేళ లేదు అంటే మీరు ఒక్కసారి వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నా సరే మీకు పనికి వస్తుంది. గోబర్ధన్ ఈజ్ అన్ అంబ్రెల్లా స్కీమ్ ఆఫ్ ఆల్ ద స్కీమ్స్ వేర్ దే ప్రొవైడెడ్ అగ్రికల్చరల్ వేస్ట్ ఆర్ బయో వేస్ట్ టు జనరేషన్ ఆఫ్ బయోగ్యాస్, సిబిజీ, బయో-సిఎన్జి. బయో-సిఎన్జి కానీ సిబిజీ కానీ బయోగ్యాస్ని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావడానికి గోబర్ధన్ అనే స్కీమ్ని మినిస్టర్ ఆఫ్ జలశక్తి కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా అమ్మా? నెక్స్ట్ అండి, పహల్ ప్రత్యక్ష హన్స్తన్రిత్ ల్యాబ్ స్కీమ్. ఇది పహల్ అనే స్కీమ్ ఏంటంటే ఈయన ఎప్పుడు మొన్న అంతకుముందు ఈ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి కొంత ఉండేది కదా, 400 రూపీస్, గవర్నమెంట్ 600 రూపీస్ ఎంతో సబ్సిడీ భరించేది కదా. దాన్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చి మీకు ఆన్లైన్ అకౌంట్ త్రూనే మీకు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇప్పుడు 40 అంత ఇస్తున్నారు కదండి ఆ స్కీమ్. ఇది అంటే నేనేం విమర్శించట్లేదు, సరే అన్ని దగ్గరలో సబ్సిడీలు అవసరం లేదు, కొన్ని దగ్గరలో సబ్సిడీలు అవసరం. ఇక్కడ నేను పార్టీలు ఆ సిద్ధాంతాలు ఏమి మాట్లాడను, ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, అది మీ యొక్క వ్యక్తిగత అంశము. ఓకే, కొన్ని స్కీమ్స్ పరంగా మనం ఖచ్చితంగా కొన్నిటిని చెప్పాలి. ఈ స్కీము ప్రత్యక్షంగా ఇవ్వడం అండి, డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్. అంటే ఇంతకుముందు ఏం జరిగేది, మనకు గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు అనుకోండి మార్కెట్ రేటు, 400 రూపాయలకి వచ్చేది ఎవరికి? ఫ్యామిలీస్కి. ఈ 600 రూపాయల సబ్సిడీ అనేది ప్రభుత్వం డైరెక్ట్గా పే చేసేది ఎవరికి? ఆయిల్ ఇండస్ట్రీస్కి, వాళ్ళకి ఆయిల్ రిఫైనింగ్ ఇండస్ట్రీస్కి, వాళ్ళు గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, 1000 రూపాయలు మనం కట్టాలి ఆయిల్, అది మనకు ప్రొవైడ్ చేస్తున్న సంస్థలకి. ఎవరు? బీపీసీఎల్లో, హెచ్పిసిఎల్లో, ఇండియన్ ఆయిల్లో, ఎవరికో అర్థమవుతుంది, ఐఓసీఎల్కో. మనం కట్టాక నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావా, నేను సబ్సిడీగా ఇంకా వాళ్ళకి ఇవ్వను, ఎవరికి? ఆయిల్ రిఫైనరింగ్ కంపెనీకి ఇవ్వను, నీకే సబ్సిడీకి ఇస్తా, ఇగో తీసుకో అని చెప్పి 600 రూపాయలు 400 రూపాయలు 40 రూపాయలు ఇస్తున్నారు కదా, ఆ 40 రూపాయలు ప్రత్యక్షంగా నీ అకౌంట్కి వేస్తున్నా అని చెప్తున్నారు. డైరెక్ట్గా నీకు వస్తుంది, డైరెక్ట్ బెనిఫిషియరీ అనేదే
దానికి ఆ హిందీ పదానికి అర్థం అది. ప్రత్యక్ష హ్యాండ్స్ ఏంటి హ్యాండ్స్ ల్యాబ్ స్కీమ్ టు రెడ్యూస్ డైవర్షన్ అండ్ ఎలిమినేషన్ డూప్లికేట్ ఆర్ బోగస్ ఎల్పిజి కనెక్షన్. సరే, టార్గెట్ ఏంటి? డూప్లికేట్ ఎల్పిజి కనెక్షన్స్ ఉండకుండా, వివిధ రకాల ఎల్పిజి కనెక్షన్స్ ఉండకుండా తగ్గించాలి, నియంత్రించాలని దీన్ని ప్రారంభించినట్లు చెప్తున్నారండి. ఇక్కడ ఇచ్చాడు కదా, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి కన్స్యూమర్ స్కీమ్. డైరెక్ట్గా మనకి సబ్సిడీ మన అకౌంట్స్లో పడుతుంది అన్న దానికి ఏ స్కీము అని అంటే మీరేం చెప్పాలి? పహల్. కానీ ఇది నష్టమే. ఇంతకుముందు వాళ్ళకి 600-700 ఇచ్చేసేది ఎవరికి? ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్కి. ఇప్పుడు అది మనం కట్టాల్సి వస్తుంది. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ఇస్తుంది? 40.76 50 రూపీస్ ఇస్తుందంట సబ్సిడీ. డైరెక్ట్గా సబ్సిడీ నీకు ఇస్తున్నా కాబట్టి నేను ప్రత్యక్ష బదిలీ చేస్తున్నా. అది హ్యాండ్స్ అండ్ ట్రిట్. ఓకే, ప్రత్యక్షంగా బదిలీ చేస్తున్నా. డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్గా దేని చెప్తున్నాం? పహల్. పహల్ అంటే ఏదో అనుకోకండి, ఇది గ్యాస్ సిలిండర్కి మనం డబ్బులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం మనకు సబ్సిడీని మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ పథకం డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఫర్ గ్యాస్. ఏంటి అడ్వాంటేజ్ అంటే డూప్లికేట్ గ్యాస్ సిలిండర్స్ ఉండకుండా అంట, అదేవిధంగా వివిధ రకాల గ్యాస్ సిలిండర్లు ఉండకుండా ఈ పథకం అమలు పరుస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఉంది వెబ్సైట్, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. పహల్ 2015 and measure of good governance direct benefit transfer to LPG DBTL also known as PAHAL Pratyaksha Hands and Trit Lab has been introduced. PAHAL aim to rationalize the subsidies with an objective of subsidies అన్నిటిని రేషనైజ్ చేయడం అంటే ఇంచుమించు తీసిపడేయడం అని అర్థం కావాలా. విత్ అన్ ఆబ్జెక్టివ్ టు అరెస్ట్ సబ్సిడీ లీకేజెస్. సబ్సిడీ లీకేజెస్ అంటే ఈ లీకేజెస్ అని కాదు, ఒక వ్యక్తి అత్యధికంగా ఎక్కువగా సిలిండర్లు కలిగి ఉండడం, గరిష్టంగా 2 ఉండాలి కదా, అట్లా కాకుండా ఎక్కువగా ఉండడం, ఒక వ్యక్తి వివిధ సంస్థల నుంచి వివిధ సిలిండర్లు కలిగి ఉండడం, దాన్ని తొలగించడం కోసం ప్రత్యక్షంగా తొలగించలేము కాబట్టి సబ్సిడీని ప్రత్యక్షంగా బదిలీ చేయడం ద్వారా ఒకే వ్యక్తికి వివిధ సార్లు బదిలీ అవ్వదు కదా, ఆ విధంగా తొలగించాలని ఈ స్కీమ్ని ప్రవేశపెట్టామని చెప్తున్నారండి. ఏంటి? పహల్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, ఓకే, అండర్లో దీన్ని ప్రవేశపెట్టామని చెప్తున్నారు ఈ స్కీమ్, పహల్ అనే స్కీమ్. ఓకే, అండ్ ఇంకేమైనా ఉందా? స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్. మనకు ఎవరు ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళు మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున వీధి బల్బులను ఏర్పాటు చేశారండి. అది కూడా మనకు ఎక్కువగా ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటి? స్ట్రీట్ లైట్స్ వీధి బల్బుల ప్రోగ్రామ్, జాతీయ ప్రోగ్రామ్. ఓకే, ఇది అంతగా ఏమి ఇంపార్టెన్స్ కాదు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్, ఇది ఇంతకుముందు చెప్పాను కదండి. మనకు ఇంతకుముందు మాట్లాడుకున్న కొన్ని పథకాల్లో మనకు ఏ పథకం అండి? గృహ DDU-GJY అండ్ సౌభాగ్య స్కీమ్స్. అవి ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత కొత్తగా కూడా ఏమైనా గృహాలు కడితే వాటికి క్వాలిటీతో కూడిన ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ కనెక్షన్స్ని కానీ ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్తున్నారు. రెడ్యూస్ అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ టు పాన్ ఇండియా లెవెల్స్ ఆఫ్ 12 to 15% అండ్ యావరేజ్ కాస్ట్ సప్లై రెవెన్యూ రియలైజ్డ్ గ్యాప్ టు 0. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇది సింపుల్గా అండి, ఏం లేదు, నాకు తెలిసి మీటర్స్ని ఇన్స్టాల్ చేయటం, ట్రాన్స్మిషన్ లైన్స్, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేయడం, తద్వారా ఏంటి? ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, రెవెన్యూ లాసెస్ 0కి రావటం. అంటే వాడు కొనుక్కుంటున్నది, వాడు అమ్ముతున్నప్పుడు కొనుగోలు చేస్తున్నది, కొనుగోలు నుంచి వస్తున్న డబ్బులు, ఈ మధ్యలో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే లాసెస్ జరుగుతున్నాయి. లాసెస్ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీటర్స్ సక్రమంగా పనిచేయట్లేదు కాబట్టి మీటర్స్ని ఏం చేయాలి? ఇవ్వాలి, కొత్తవి ఏర్పాటు చేయాలి. ఇంకా ఏంటి? ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా సరిగ్గా లేవు, ట్రాన్స్మిషన్ లైన్స్ని కూడా మోడర్న్ ఎస్టాబ్లిష్ చేయాలి. దానికోసం ఏ స్కీమ్ అండి? రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ని ఏర్పాటు చేశారు. టార్గెట్ గుర్తుంచుకోవాలి, టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ ఎంత తగ్గించాలంటే 12 to 15%. అదేవిధంగా రెవెన్యూ లాసెస్ మాత్రం 0కి తీసుకెళ్ళాలి అనేది దీని యొక్క ఉద్దేశం అండి. ఓకే, అది కూడా అంతగా అడిగే అవకాశం లేదు. ఓకే, ఇగోండి అదే. Central government has approved revamped distribution sector scheme, a reforms based on results linked scheme with outlay of
3 లక్షల కోట్లంట 2025-26 వరకు. మనకు ఏంటి ఏ లాసెస్ ఉండకూడదంటే ఈ 2 రకాలుగా ఉండకూడదని చెప్తున్నారండి. ఒకటి మనకేంటి అంటే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న సంస్థ దగ్గర నుంచి కొనుగోలుదారుడికి వెళ్ళేటప్పటికి ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ లాసెస్ని తగ్గించాలి. 2, విద్యుత్ కొనుగోలు చేస్తున్న ధర ఎవరు ఈ డిస్కమ్స్ వినియోగదారుడికి అందిస్తున్న ధర పరిశీలిస్తే రెండిట్లో వ్యత్యాసం వస్తుంది. అంటే వినియోగదారుడు ఇన్ని యూనిట్లకు ఇంత ప్రైస్ చెల్లించాలి కదా, అది కంపేర్ చేస్తున్నప్పుడు అది రావట్లేదు. సరే సబ్సిడీలు అన్ని మినహా కూడా ఎందుకు రావట్లేదంటే వ్యవస్థలో ఉన్న లోపాలు. 1 డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు, 2 ట్రాన్స్మిషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు. ఈ రెండింటిని సర్దుబాటు చేయడానికి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిందంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనకి ఎంత 30% ఇచ్చే అవకాశం ఉంది. డిస్కమ్స్ మిగతాది ఏంటంటే లోన్ రూపంలో తెచ్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఎనీహౌ మీరైతే ఈ వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించి ఒకసారి మళ్ళీ చూడండి. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఉన్న పథకాల్లో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఒకటి, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ఒకటి, కుసుమ్ ఒకటి, జన్మన్ ఒకటి, ఓకే, సతత్ ఒకటి, గోబర్ధన్ ఒకటి, అండ్ మనకు ఈ మధ్యనే హైడ్రోజన్కి సంబంధించిన మనకు ఏ పథకం అంటే సైట్ అనే పథకం ఒకటి. ఇలాంటివి కొన్ని వచ్చాయి. ఒక 5-6 పథకాలు ఉన్నాయి. క్లాసెస్లో అవన్నీ చెప్పాను. అక్కడ అంటే ఇంత హర్రీబరీగా కాకుండా కొంచెం స్లోగానే వెళ్ళాను, ఎందుకంటే అవి క్లాసెస్ కాబట్టి. ఇది వీడియో మీరు 1 అవర్ 1.5 అవర్ చూడడం కష్టం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది. వీలున్నంత వరకు ఆపి పాస్ కొట్టి చూసుకోండి. ఓపిక మాకు ఉండాలి, మాకన్నా ఎక్కువ ఓపిక మీకు ఉండాలి. నో డౌట్ ర్యాంక్ రావాలి. ఎందుకంటే 1:12 పోయి 15 అయ్యింది, 15 పోయి 50 అయింది, 50 పోయి 100 అయ్యింది. ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఏంటి? 100లో ఒకరికి వస్తుంది జాబు, 100లో ఒకరికి రావాలి జాబు అంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి అంటే వీడియో చూసి ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఫాస్ట్ అయిపోయింది, నేను ఫాస్ట్ అయితే ఏముంది, మీరు స్లో అవ్వాలి, తప్పదు. నేను తిట్టినట్టు కాదు, ఇది ఒక అడ్వైస్గా తీసుకోండి, సలహా ఇస్తున్నట్టుగా తీసుకోండి. ఖచ్చితంగా అమ్మ ప్రతి వీడియోని వీలున్నంత వరకు నెమ్మదిగానే విని రాసుకోండి. పథకం అయితే ఖచ్చితంగా రాసుకోండి. ఈవెన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లెవెల్లో కూడా రాసుకోవడం మంచిది. నేను చెప్తున్నా కదా, కొన్ని పథకాలు అయితే ఇంకా బైహార్ట్ చేసేసుకోవాల్సిందే. ఏ పథకాలు? సూర్యఘర్ ఒకటి, కుసుమ్ ఒకటి, జన్మన్ ఒకటి, సృష్టి ఒకటి, సతత్ ఒకటి, గోబర్ధన్ ఒకటి, సైట్ ఒకటి, అండ్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ఒకటి. ఈ పథకాలు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. దీంట్లో 1-2 అడిగే అవకాశం ఉంది. వాటిని చూసుకోండి. ఇప్పుడు చెప్పిన పథకాలు ఏంటంటే ఆ టెక్నికల్ పథకాలు కొన్నే వచ్చాయి, మిగతావన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించిన పథకాలు వచ్చాయి. అవి కూడా అడుగుతాడేమనే భయంతో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్, ఫర్ ఎగ్జాంపుల్ ఉజాల, ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు సౌభాగ్య, ఫర్ ఎగ్జాంపుల్ DDU-GJY. అట్లీస్ట్ ఆ పథకము, ఇక్కడ మనం మాట్లాడిన అంశము మీరు కన్సర్న్డ్ వెబ్సైట్కు PIBకో వెళ్ళి చూసిన అంశాన్ని ఒక 2-3 లైన్లో రాసుకోండి దయచేసి. కొంతమేర మీకు మార్క్స్ 1 or 2 వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.